మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే మే నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఈ నెలలో వచ్చే గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే రవి మే 15వ తారీఖు దాకా కూడా మేషంలో ఉండి తర్వాత మళ్ళీ వృషభంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు మే 12వ తారీఖు దాకా కూడా మీనరాశిలో ఉండి తర్వాత మళ్ళీ మేషంలోకి ప్రవేశం చేస్తున్నాడు. బుధుడు మే 15వ తారీఖు దాకా కూడా వృషభంలో ఉండి తర్వాత మళ్ళీ మిథునంలోకి ప్రవేశం చేస్తున్నాడు. గురుడు ఈ నెలంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు మే 14వ తారీఖు దాకా కూడా వృషభంలో ఉండి తర్వాత మళ్ళీ మిథునంలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలోనే ఉంటాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతువు ఈ నెలంతా కూడా యొక్క సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. ఈ నెలలో మీ గోచార గ్రహ గతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం వ్యతిరేక ఫలితాలు ప్రతిబంధకాలు కనపడుతూ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతున్నాయి. ధన నష్టం అంటే ఎక్కడైనా పెడితే కోల్పోవడం కానీ, దొంగతనాలు జరగడం కానీ, విలువైన వస్తువులు పోవడం కానీ, వాహనాలు చెడిపోవడం కానీ, ఇంట్లో ఖర్చులు అధికమవడం కానీ, అప్పులు చేయవలసి రావడం కానీ పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. రావలసిన డబ్బులు సమయానికి రాకపోవడము, మొండి బకాయిలు వసూలు అవ్వకపోవడము, ఆదాయం కన్నా ఖర్చు అధికంగా ఉండడము కనపడుతోంది. కుటుంబ సభ్యులకు సంబంధించి అనారోగ్య సమస్యలు, ఇంట్లో ఎవరికో ఒంట్లో బాగోకపోవడం వల్ల ఏదో కారణంగా ఖర్చులు విపరీతంగా కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి అధిక శ్రమ, ఊహించని ఉద్యోగ మార్పులు, ఉద్యోగాల్లో సమస్యలు అధికమవడం కనపడుతోంది. అనారోగ్య సమస్యల వల్ల కూడా మానసిక ప్రశాంతత లేకపోవడం కనపడుతుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. సమయానికి తినండి. రాత్రి తొందరగా పడుకోండి. ఫోన్లు చూడకుండా పడుకోండి. రాత్రులు పొద్దున లేచే వ్యాయామం ఖచ్చితంగా చేయండి. బయట ఫుడ్లు, జంక్ ఫుడ్లు మానేయండి. అలాగే ప్రోటీన్ ఫుడ్, ఫైబర్ ఫుడ్, ఫ్యాట్లు తీసుకోండి. కార్బోహైడ్రేట్స్ని పూర్తిగా తగ్గించే ప్రయత్నం చేయండి. మీకు ఆరోగ్యం బాగుంటుంది. పార్ట్ టైం జాబులు చేసే వాళ్ళు కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి. ప్రేమించిన వాళ్ళతో వివాహం చేసుకుందాం అనుకుంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడము, వివాహాలు చెడిపోవడం కనపడుతోంది. పిల్లలు మీ మాట వినకపోవడం, పిల్లలు చెడు మార్గంలోకి వెళ్ళడం కనపడుతోంది. గమనించుకోండి. ప్రేమికుల మధ్య మనస్పర్ధలు, గొడవలు, వివాహాలు జరగకపోవడము, ప్రేమికుల మధ్య బ్రేకప్స్, అనుమానపు ఆలోచనలు పెరిగిపోతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. వివాహ సంబంధాలు కూడా కుదిరినట్టే కుదిరి వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాయి. క్రమశిక్షణ లేని జీవన విధానం వల్ల అనారోగ్య సమస్యలు, రాజకీయ నాయకులకి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడము, సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి రిలీజ్ అయినవన్నీ కూడా అపజయాలు పాలవడము, భార్యాభర్తల మధ్య కుటుంబ సమస్యలు పెరగడము, మనస్పర్ధలు పెరుగుతున్నాయి. బంధువులతో విభేదాలు, విమర్శలు ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. రాంగ్ పార్కింగ్లు చేసినా, సిగ్నల్ జంపింగ్లు చేసినా, ఓవర్ స్పీడ్గా డ్రైవింగ్లు చేసినా, లేదా సీట్ బెల్ట్లు, హెల్మెట్లు పెట్టుకోకపోయినా చలానాలు కట్టడంతో పాటుగా సరైనటువంటి డాక్యుమెంట్స్ అంటే కనుక పొల్యూషన్ ఇన్సూరెన్స్ కట్టి రెన్యూవల్ చేయించుకోకపోతే మీరు అనవసరంగా చలానాలు కడతారు. జాగ్రత్తగా ఉండండి. కొంతమంది మీతో గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో ఇంకా జాగ్రత్తగా ఉండండి. అయితే మే నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఈ నెలలో వచ్చే గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే రవి మే 15వ తారీఖు దాకా కూడా మేషంలో ఉండి తర్వాత మళ్ళీ వృషభంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు మే 12వ తారీఖు దాకా కూడా మీనరాశిలో ఉండి తర్వాత మళ్ళీ మేషంలోకి ప్రవేశం చేస్తున్నాడు. బుధుడు మే 15వ తారీఖు దాకా కూడా వృషభంలో ఉండి తర్వాత మళ్ళీ మిథునంలోకి ప్రవేశం చేస్తున్నాడు. గురుడు ఈ నెలంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు మే 14వ తారీఖు దాకా కూడా వృషభంలో ఉండి తర్వాత మళ్ళీ మిథునంలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలోనే ఉంటాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతువు ఈ నెలంతా కూడా యొక్క సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. ఈ నెలలో మీ గోచార గ్రహ గతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా డబ్బుల విషయంలో అవసరమైనటువంటి ఖర్చులు, అవసరమైనటువంటి అంటే గతంలో దాచిన డబ్బుల దగ్గర నుంచి అప్పులు చేసైనా సరే ముఖ్యమైనటువంటి పెట్టుబడులు పెడతారు. అవసరానికి సమయానికి డబ్బులు ఖర్చు పెట్టుకోగలుగుతారని చెప్పచ్చు. ప్రకృతిని ఆస్వాదించడం, అలాగే పంటలు, పాడి పంట పరిశ్రమల పట్ల ఆసక్తి బాగా పెరుగుతాయి. ఇతరులకి మంచి చెడు బోధించడం కానీ, దురలవాట్లు తగ్గించుకోవడం కానీ, మానసిక ప్రశాంతత కోసం కానీ ప్రయత్నం చేస్తారు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారు కూడా అనుకూలమైన ఫలితాలు, ఉన్నతమైన ఎదుగుదల, అభివృద్ధి బ్రహ్మాండంగా కనపడుతుంది. పితృపూర్వక ఆస్తులు సంక్రమించే అవకాశాలు ఈ నెలలో ఎక్కువగా కనపడుతున్నాయి. సేవా కార్యక్రమాల్లో చక్కగా చురుగ్గా పాల్గొనగలుగుతారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి చక్కని ప్రణాళికలు వేసుకుంటారు. దీర్ఘకాలిక రోగాలను వారు కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడము, ఆహారంలో మార్పులు తీసుకురావడము, కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్, ఫైబర్ ఫుడ్, సమతుల్యమైన ఫ్యాట్లు తీసుకోవడంతో పాటుగా మితాహారాన్ని తీసుకోవడము,
ఎక్కువ నిద్రకి ప్రాధాన్యత ఇవ్వడం, రాత్రి తొందరగా పడుకోవడంతో పాటుగా వ్యాయామం పట్ల శ్రద్ధ పెట్టినట్లయితే మీకు ఆరోగ్యంలో బ్రహ్మాండమైన మార్పులు ఈ నెలలో రాబోతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా ఇబ్బందుల నుంచి చాలా శాతం తగ్గగలుగుతారు. ఉద్యోగ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అలాగే ఎప్పటి నుంచో తీరనటువంటి కోరికలు, ఎవరైనా కలవాలన్నా, శారీరక కోరికలు తీర్చుకోవాలన్నా, వస్తువులు కొనుగోలు చేయాలనుకున్నా, ప్రేమించిన వాళ్ళతో వివాహం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా ఈ నెలలో అలాంటి కోరికలన్నీ కూడా నెరవేరే అవకాశం ఉంది. ముఖ్యంగా విదేశాలు వెళ్ళాలనుకునే వారికి కోరికలు నెరవేరే అవకాశం కనపడుతోంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి రుణాలు మంజూరు అవ్వడం, వాహనాలు కొనాలనుకున్నా, భూములు కొనాలనుకున్నా రుణాలు మంజూరు అవడంతో పాటుగా ఎదుగుదల బ్రహ్మాండంగా కనపడుతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారాలలో, బంగారాలలో లేదా భూ సంబంధించినటువంటి వ్యాపారాల్లో పెట్టుబడులన్నీ కూడా మీకు వృద్ధి అవబోతున్నాయి. తద్వారా లాభాలు కనపడుతున్నాయి. అలాగే స్థిరాస్తులు కొనడం కానీ, భూముల్లో పెట్టుబడులు పెట్టడం కానీ యోగిస్తుందని చెప్పొచ్చు. అయితే స్టాక్ మార్కెట్లు లేదా దానికి సంబంధించినటువంటి వాటిలో డబ్బులు పెట్టేటువంటి మాత్రం జాగ్రత్తలు తీసుకోండి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉద్యోగ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఉద్యోగంలో ప్రమోషన్లు పొందగలుగుతారు. వాతావరణం అనుకూలంగా కనపడుతోంది. ఇతర దేశాల ఉండే భారతీయులందరికీ కూడా కొత్త నిర్ణయాలు తీసుకోవడం కానీ, ఉద్యోగ మార్పులు కానీ బ్రహ్మాండంగా అనుకూలిస్తున్నాయి. కొత్తగా బ్యాంకు లోన్ల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా లేదా గతంలో చేసిన అప్పులు తీర్చాలనుకున్న ఈ నెలలో బాగా సులువుగా అప్పులు తీర్చగలుగుతారు. అయితే మంచి అవకాశాలు రాబోతూ ఉన్నాయి. పిల్లలకి సంబంధించి శుభవార్తలు వింటారు. అంటే పిల్లలకి ఉద్యోగం వచ్చిందని కానీ, పిల్లల వివాహం కుదిరిందని కానీ శుభవార్త వినే అవకాశం ఉంది. పిల్లలకి సంబంధించిన విషయాల్లో బాగా డబ్బులు కూడా మీరు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. ప్రేమికుల మధ్య సంబంధ బాంధవ్యాలు చక్కగా బలపడతాయి. విడిపోయినటువంటి ప్రేమికులు కలుస్తారని చెప్పొచ్చు. భార్య భర్తల మధ్య కూడా అనుమానపు ఆలోచనలు తగ్గడం, గొడవలు తగ్గడం లేదా ఇద్దరి మధ్య అనుబంధం ఏర్పడడం కనపడుతోంది. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఫిట్నెస్ బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఆరోగ్యపరంగా మార్పులు చాలా అనుకూలంగా కనపడుతున్నాయి. మానసిక ప్రశాంతతతో పాటుగా చేసే పని కలిసి వస్తుంది. రాజకీయ నాయకులందరికీ ప్రజలతో ఆదరణ బ్రహ్మాండంగా పెరుగుతుంది. కొత్త ప్రాజెక్టులు ఏమైనా చేపట్టే వారికి విజయం కనపడుతుంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి చాలా అనుకూలమైనటువంటి విజయాలు కనపడుతున్నాయి. మీలో క్రియేటివిటీ పెరుగుతుంది. కొత్తగా ఆలోచిస్తారు. మంచి సక్సెస్ అయితే సాధించుకోగలుగుతారు. కుటుంబ సభ్యులతో ఏదైనా సమస్యలు ఉంటే కూర్చొని చర్చించుకోవడము, వాటికి పరిష్కారం చేసుకోవడంతో పాటుగా అన్నదమ్ములతో కానీ, అక్క చెల్లెళ్ళతో కానీ వివాదాలు లేదా కుటుంబ ఆస్తి వివాదాలు పరిష్కారాలు అయ్యే అవకాశాలు ఈ నెలలో బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ కానీ, మద్దతు కానీ మీకు బ్రహ్మాండంగా ఉండబోతుంది. కుటుంబ సభ్యులతో కలిపి శుభకార్యాలు చక్కగా పాల్గొనే అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. అయితే ఈ నెలలో మీ గోచార గ్రహ గతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇష్టమైన వస్తువులు ఏదైనా మీకు ఎప్పటి నుంచో ఈ వస్తువు కొనుక్కోవాలి, లేకపోతే ఈ వాహనం కావాలి అనేటటువంటి ఆలోచనతో ఉంటారు. అలాంటి వారికి అలాంటి వస్తువులు కానీ, అలాంటి వాహనాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఈ నెలలో బ్రహ్మాండంగా రాబోతున్నాయి. అప్పులు తీర్చడానికి చాలా సులువైనటువంటి మార్గాలు వెతుక్కోగలుగుతారు. రుణాలు చాలా శాతం తీర్చగలుగుతారు. విలువైనటువంటి వస్తువులు కానీ, ఆభరణాలు కానీ, యంత్ర పరికరాలు కానీ కొనుగోలు చేసుకోగలుగుతారు. తల్లిదండ్రుల నుంచి సంక్రమించవలసినటువంటి ఆస్తులు సంక్రమించే అవకాశం ఈ నెలలో బ్రహ్మాండంగా కనపడుతుంది. అలాగే విద్యార్థులు పోటీ పరీక్షలో విజయాన్ని చక్కగా కనబరుస్తున్నారు. కొత్తగా ఇల్లు కట్టడం కానీ, కొనడం కానీ కలిసి వస్తుంది. నూతన ఆభరణ యోగ్యత, వస్త్రాలు కొనుగోలు చేయడం లేదా విద్యుత్ వాహనాలు కానీ, యంత్ర పరికరాలు కానీ, సెల్ ఫోన్లు కానీ, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ ఇలాంటివన్నీ కొనుగోలు చేసే అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతూ ఉన్నాయి. అనేక కొత్త విషయాల పట్ల పరిజ్ఞానం పెరుగుతుంది. కొత్త విషయాలు బాగా తెలుసుకోగలుగుతారు. మీలో నీతి, నిజాయితీ, సమర్థత బ్రహ్మాండంగా పెరుగుతాయి. శ్రమించే తత్వం, కష్టపడే తత్వం, సాధించాలనే తత్వం బ్రహ్మాండంగా పెరుగుతోంది. మీరు అనుకున్న కోరికలు కానీ, మీరు అనుకున్న లక్ష్యాలు కానీ ఖచ్చితంగా నెరవేర్చుకునే ప్రయత్నం చక్కగా చేసుకోగలుగుతారు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభం చేసే వారికి చక్కని విజయాలు, సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించే అవకాశాలు కనపడుతున్నాయి. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. మీలో తెలియనటువంటి శక్తి, ఉత్సాహము బ్రహ్మాండంగా పెరుగుతుందని చెప్పచ్చు. బాగా కష్టపడి అనుకున్నది సాధించుకునే ప్రయత్నం ఈ నెలలో చేయబోతారు. కాకపోతే అనవసరంగా వేడి చేయడం కానీ, నీరసంగా ఉండడం కానీ ఇలాంటి లక్షణాలు ఉన్నా కూడా వాటి నుంచి తిరిగి బయటపడడానికి ఆరోగ్యంలో మార్పులు తీసుకురండి. ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ని తగ్గించండి. ప్రోటీన్, ఫైబర్ ఫుడ్, సమతుల్యమైన ఫ్యాట్లు తీసుకోండి. అలాగే మంచినీళ్ళు ఎక్కువగా తాగండి. రాత్రి తొందరగా పడుకోండి. పొద్దునే తొందరగా లేచాక వ్యాయామం చేయండి. ఒక అరగంట సేపు అయినా సరే మెడిటేషన్ చేయండి. మెంటల్ స్ట్రెస్ని తగ్గించుకోండి. సమయానికి తినండి. మీకు ఆరోగ్యంలో చాలా మార్పు వస్తుంది దీనివల్ల. అలాగే ఏదైనా సరే మీరు సాధించుకోగలుగుతారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బ్రహ్మాండంగా పెరుగుతుంది. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం. తద్వారా జీవితంలో సక్సెస్ కూడా సాధించుకోగలుగుతాం. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ఈ నెలలో ధైర్యం బాగా పెరుగుతుంది. తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. నిర్ణయాలు చాలా బ్రహ్మాండంగా తీసుకోగలుగుతారు. ఇతర దేశాలలో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ ఎదుగుదల,
అక్కడ ఉండే వాతావరణం అనుకూలించడము, అక్కడ ఉండే వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడంతో పాటుగా పరిస్థితులు అనుకూలిస్తాయి. గ్రీన్ కార్డులు కానీ వీసా ప్రాబ్లమ్స్ కానీ క్యూర్ అవుతాయని చెప్పొచ్చు. H1B వీసాలు పికప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో అంటే దూర ప్రాంతాల్లో ఉన్న కుటుంబ సభ్యులతో చక్కని అన్యోన్యత కమ్యూనికేషన్ బ్రహ్మాండంగా మెరుగుపడుతోంది. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ఇంటర్వ్యూల ద్వారా విజయాలు కనపడుతున్నాయి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అనుకూలమైన సమయంగా కనపడుతోంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. భార్య భర్తల మధ్య సమన్వయం కనపడుతోంది. అంటే ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోవడం అనమాట. వ్యాపారాల్లో కానీ గృహాల్లో కానీ భూముల్లో కానీ చక్కగా పెట్టుబడులు పెట్టగలుగుతారు. ఆర్థిక పరిస్థితి అయితే మెరుగుపడుతుందని చెప్పొచ్చు. కొత్త పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన సమయంగా కనపడుతోంది. స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టేవాళ్ళు, రియల్ ఎస్టేట్లో డబ్బులు పెట్టేవాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి. జాతకం చూపించుకోండి. ఎందుకంటే పెట్టుబడులు పెట్టేటప్పుడు పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎప్పుడు జాతకం చూపించుకోవాలి. ఎందుకంటే జాతకంలో లగ్నాన్ని బట్టి ఏ ఏ గ్రహాలు ఎక్కడున్నాయో, ఏ దశలు నడుస్తున్నాయో, లేదా అవి యోగిస్తున్నాయో లేదా అనే విషయం మనకు తెలుస్తుంది. తద్వారా ఏదైనా అవసరమైతే పరిహారాలు చేసుకుని చేయొచ్చు. కుటుంబ సమేతంగా తీర్థయాత్రలు కానీ విహారయాత్రలు కానీ విదేశీ యాత్రలు కానీ చేయడానికి చాలా అవకాశం కనపడుతుంది. విద్యార్థికి నెలంతా కూడా అనుకూలంగా కనపడుతుంది. పరీక్షా ఉత్తీర్ణత, ఇంటర్వ్యూల్లో ఉద్యోగపరంగా విజయాలు కనపడుతున్నాయి. కొత్త కొత్త కోర్సులు జాయిన్ అయ్యే వాళ్ళకి, స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో జాయిన్ అయ్యే విద్యార్థులకి చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది. సమర్థతతో పనులు చేస్తారని చెప్పొచ్చు. విజయాలు కూడా పొందగలుగుతారు. శ్రమకు తగ్గ ఫలితం కనపడుతోంది. గృహ నిర్మాణ పనులు అనుకూలిస్తాయి. ఆగిపోయిన గృహ నిర్మాణ పనులు ఎదురుకు వెళతాయి. అలాగే కొత్తగా ఇల్లు కట్టాలనుకున్నా, కొనాలనుకున్నా లోన్లు మంజూరు అవడం, పర్మిషన్ రావడం జరుగుతుంది. అందుకనే మమ్మల్ని సంప్రదించినట్లయితే మీ జాతకం చూసి చెబుతూ ఉంటాం. తద్వారా నిర్ణయాలు తీసుకోవచ్చు. తద్వారా మీరు నష్టపోకుండా ఉంటారు. కాబట్టి జాతకం చూపించుకోండి. తద్వారా మీరు పెట్టుబడులు పెట్టొచ్చని ఈ నెలలో తెలియజేస్తూ, ఇక అనవసరమైన ఖర్చులు మాత్రం చెయ్యకండి. డబ్బులు ఉన్నాయి కదా చేతిలో అని చెప్పేసి ఏది పడితే అది కొనకండి. అప్పులు చేసి మరి అంటే ఈఎంఐలు ఉన్నాయి కదా, క్రెడిట్ కార్డులు వాడచ్చు కదా అని చెప్పేసి అనవసరంగా దుబారా వస్తువులు కొనుగోలు చేసినట్లయితే చాలా ఇబ్బందులు పడతారు. జాగ్రత్తగా ఉండాలి. పొదుపు చేయాలి. బడ్జెట్ ప్లానింగ్ వహించాలి. భవిష్యత్తుకు రాబోయేటటువంటి వస్తువులు కొనుగోలు చేయడం, డబ్బులు దాచుకోండి. అలాగే మీరు ఏదైతే పాలసీలు కట్టాలనుకుంటున్నారో, టర్మ్ ఇన్సూరెన్సులు కానీ హెల్త్ ఇన్సూరెన్సులు కానీ అలాంటివి కట్టడం, రెన్యువల్ చేయించుకునే అవకాశాలు కనపడుతున్నాయి. జీవన విధానంలో మార్పు కనపడుతోంది. రోజువారీ పనులలో మార్పు తీసుకొచ్చుకోగలుగుతారు. యోగా, మెడిటేషన్ లాంటివి ప్రాక్టీస్ చేయడం వల్ల లాభం కనపడుతోంది. రాజకీయ నాయకులు కూడా ప్రజలలో ఆదరణ, అనుకూలత కనపడుతోంది. కొత్త కొత్త ప్రణాళికలు అమలుపరుచుకోగలుగుతారు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి చాలా విజయాలతో పాటుగా క్రియేటివ్గా ఆలోచించుకునే ప్రయత్నం చేయగలుగుతారు. అలాగే సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కొత్త అవకాశాలు రాబోతున్నాయి. సోషల్ మీడియా ద్వారా లేదా యూట్యూబ్లు, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రాముల ద్వారా ఎవరైతే వ్యవహారాలు నడుపుతున్నారో వాళ్ళందరికీ సబ్స్క్రైబర్లు, ఫాలోవర్లు, రెవెన్యూ బ్రహ్మాండంగా జనరేట్ అవ్వబోతోంది. ఆదాయాలు పెరుగుతాయి. అలాగే ముఖ్యంగా బోనస్లు బ్రహ్మాండంగా రాబోతున్నాయి. ఉద్యోగస్తులకి, కుటుంబ సభ్యులతో సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారాలు చేసుకోగలుగుతారు. అయితే కోపాన్ని తగ్గించుకోవాలి. కుటుంబ సభ్యులతో కానీ ప్రేమించిన వాళ్ళతో కానీ జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అలాగే దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చే పనులు ప్రారంభం చేయడంతో పాటుగా మీ మాటలతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు. కొత్త వ్యక్తుల్ని ప్రేమించడం ద్వారా, మీరు ప్రపోజ్ చేయడం ద్వారా ఇతరులు మిమ్మల్ని ఇష్టపడతారని చెప్పొచ్చు. అలాగే మీ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్తే ఒప్పుకోవడం కానీ, మీ ఇద్దరికి పెళ్లి జరిగేటటువంటి అవకాశాలు కానీ కనపడుతున్నాయి. కుటుంబంతో కలిపి ప్రయాణాలు చేయగలుగుతారు. మీ రహస్యాలను కొంతమంది బయటపెట్టి బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి, ముఖ్యంగా స్త్రీలు. అలాగే గొప్ప నాయకత్వ లక్షణాలు మీలో పెరగబోతున్నాయి. నూతన ఒప్పందాలు విజయం అవుతాయి. క్రయ విక్రయాల్లో లాభాలు కనపడుతూ ఉన్నాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. సమయాన్ని డబ్బులు చేతికి అందుతాయని చెప్పొచ్చు. మీలో పట్టుదల, కృషి, సాధించాలన్న తపన, ఎదగాలన్న తపన బ్రహ్మాండంగా పెరుగుతాయి. ఆగిపోయిన శుభకార్యాలు ఎదురుకు వెళతాయి. వివాహం కుదరని స్త్రీ పురుషులకు వివాహ యోగ్యత కనపడుతోంది. డబ్బులు సమయాన్ని చేతికి అందుతాయి. పెద్ద పెద్ద సమస్యలకి పరిష్కారాన్ని వెతుక్కునే అవకాశాలు ఈ నెలలో కనపడుతున్నాయని చెప్పొచ్చు. అలాగే కుటుంబ సభ్యులతో కలిపి ఆలోచించి కుటుంబ సమస్యలన్నీ పరిష్కారం చేసుకోగలుగుతారు. ప్రేమికులు కూడా కలిసొచ్చే కాలంగా కనపడుతోంది. భార్యాభర్తల మధ్య కూడా సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. వ్యాపారపరంగా స్వల్ప ఇబ్బందులు ఉన్నా కూడా తిరిగి మళ్ళీ లాభాలు పొందగలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నెలలో మీ గోచార గ్రహ గతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం వ్యతిరేక ఫలితాలు, ప్రతిబంధకాలు కనపడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ పని ప్రారంభం చేసినా తొందరగా జరగదు. ఒక పనికి 10 సార్లు తిరగవలసి వస్తూ ఉంటుంది. ఏ పని ప్రారంభం చేసినా ఆలస్యం అవుతూ ఉంటుంది. కంగారు పడకండి. కుటుంబంలో కలహాలు, మనస్పర్ధలు పెరిగిపోతున్నాయి. అనవసరమైన వ్యక్తులతో లావాదేవీలు జరిపి నష్టపోతూ ఉంటారు. నమ్మక ద్రోహాలకి గురయ్యే అవకాశం ఎక్కువగా కనపడుతోంది. ఎదుటి వాళ్ళని అంటే సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం, ప్రేమించిన వాళ్ళు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, భార్యాభర్తల మధ్య కూడా మిస్అండర్స్టాండింగ్లు, అపార్థాలు కనపడుతున్నాయి. పిల్లలతో కూడా సమస్యలు, పెద్దవాళ్ళతో తగాదాలు కనపడుతున్నాయి. సంపాదన కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది. కొత్తగా అప్పులు చేయవలసిన పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ఉద్యోగస్తులకి వచ్చిన మంచి అవకాశాలు చేజార్చుకోవడం, మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చినా మారలేకపోవడం కనపడుతోంది. దూరపు బంధువుల నుంచి చెడు వార్త వినడం కానీ లేదా బంధు విరోధం కానీ కనపడుతోంది. మిత్రులు కూడా శత్రువులుగా తయారవడము, చెడు స్నేహితుల వల్ల సమస్యలు లేదా ధన నష్టం కనపడుతోందని చెప్పొచ్చు. విదేశీ ప్రయాణాలు ప్రయత్నం చేస్తుంటే కనుక వీసాలు రిజెక్ట్ అవ్వడం కానీ,
విదేశాలు వెళితే ఇబ్బందులు పడడం కానీ జరుగుతుంది ఈ నెల. ఎదుటివారికి మీ మీద ఈర్ష్య, ద్వేషము, అసూయ బాగా పెరిగిపోతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీలో కూడా ఎంత డబ్బున్నా, ఎంత ఇదున్నా కూడా సంతృప్తి లేకపోవడం, ఏదో తెలియని అసంతృప్తి కనపడుతుంది, అసహనానికి గురవుతూ ఉంటారన్నమాట. అనుకున్నంత ఆదాయం రాకపోవడం వల్ల ఇబ్బందులు, ఉద్యోగస్తులకి అధికారుల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి ఎంత కష్టపడినా సరే సరైన గుర్తింపు రావడం లేదు, శాలరీలు పెరగడం లేదు, ఇబ్బందులు కనపడుతున్నాయి. వివాదాలు కానీ, కోర్టు సమస్యలు కానీ ఇవన్నీ వాయిదాలు పడిపోతూ ఉంటాయన్నమాట. శారీరక కోరికలు పెరిగిపోవడం, ఎవరిని పడితే వాళ్ళు శారీరకంగా కలవడానికి ప్రయత్నం చేయడం, వివాహేతర సంబంధాలు, ప్రేమ కలాపాలు, ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట, కాలేజీల్లో కూడా ఒకళ్ళొకరు పరస్పరం కోరికల కోసం తప్పులు పనులు చేయడాలు, కామ కోరికలు పెరిగిపోతున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి స్త్రీ పురుషులు. వ్యాపారస్తులకి కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే పెద్దగా కనపడటం లేదు, అంతంత మాత్రమే లాభాలు కనపడుతున్నాయి. ఇతర దేశాల ఉండే భారతీయులకి అనవసరమైన సమస్యలు ఇరుక్కోవడం కానీ, ఉద్యోగ నష్టాలు కానీ కనపడుతున్నాయి. దూర ప్రయాణాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ వాయిదా వేసుకోవడమే ఈ నెలలో మంచిది. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేసి వాళ్ళకి కూడా పాపం ఎంతో కష్టపడి అన్నీ సర్దుకున్న తర్వాత ఏదో కారణంగా వాయిదా పడిపోవడం, మిస్ అవ్వడం, క్యాన్సర్ అవ్వడం జరుగుతుంది. జాగ్రత్తగా ఉండాలి. తప్పుడు ప్రదేశాల్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోవడాలు, షేర్లు ట్రేడింగ్ల వల్ల తీవ్ర ధన నష్టాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. భరించలేని ఖర్చులు పెరిగిపోతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయవలసిన పరిస్థితులు, నిరుద్యోగులకు ఎంత ప్రయత్నం చేసినా సరైన ఉద్యోగ అవకాశాలు రాకపోవడం కనపడుతుంది. ముఖ్యంగా ఉద్యోగాలు రావాలన్నా ఏం చేయాలన్నా ముందర జాతకంలో కూడా బలం ఉండాలి. అందుకనే ఒక పని చేయండి, మీ డేట్ ఆఫ్ బర్త్ అది మాకు పంపిస్తే మేము జాతకం చూస్తాం. తద్వారా ఏంటంటే జాతకంలో లగ్నాన్ని బట్టి గ్రహాలు ఎక్కడున్నాయి, ఏ దశలు నడుస్తున్నాయి, అవి యోగిస్తున్నాయి లేదా చూసి చెప్తాం. లేదా యోగించలేదని కూడా వాటికి ఏదైనా పరిహారాలు చేయిస్తూ ఉంటాం. తద్వారా ఏంటంటే ఉద్యోగ ప్రయత్నాలు కానీ, వివాహ ప్రయత్నాలు కానీ, సంతాన ప్రయత్నాలు కానీ, ఆర్థిక వృద్ధి, రుణబాధల నుంచి విముక్తి అన్నీ జాతకంలో ఉండే గ్రహాలను బట్టి ఆధారపడి ఉంటాయి. కాబట్టి అందరూ కూడా మమ్మల్ని సంప్రదిస్తే మీ జాతకం చూస్తాం కాబట్టి చూపించుకునే ప్రయత్నం చేయండి. చూపించిన వాళ్ళతో వివాహ ప్రయత్నాలన్నీ ఆలస్యం అవుతున్నాయి. సంతానం వల్ల సమస్యలు, ఖర్చులు కనపడుతున్నాయి. పిల్లలకు సంబంధించి ఉద్యోగాల కోసమో, వివాహం కోసమో, విదేశాలు పంపడం కోసమో, చదువుల కోసమో దారుణంగా ఖర్చులు పెరుగుతున్నాయి. ప్రేమికుల మధ్య అపార్థాలు పెరిగిపోతున్నాయి. కామ కోరికలు బాగా పెరిగిపోతున్నాయి. బయట కలవడాల వల్ల నష్టాలు ఉన్నాయి. మీ ప్రేమకి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడం వల్ల ఇబ్బందులు, అనుమానపు ఆలోచన వల్ల బ్రేకప్స్ కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. క్రమశిక్షణతో కూడుకున్నటువంటి జీవన విధానం లేకపోవడం వల్ల, అంటే ఏ పని ఏ సమయంలో చేయాలో ఆ సమయంలో ఆ పని చేయకుండా వాయిదాలు వేస్తూ బద్ధకము, లేజినెస్ పెంచుకోవడం వల్ల కూడా మీకు సమస్యలు అధికమవుతున్నాయి. పనులు తొందరగా జరగడం లేదు. కాబట్టి బద్ధకాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. రాజకీయ నాయకులకి కోర్టు సమస్యలు కానీ, వివాదాల్లో ఇరుక్కోవడం కానీ కనపడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి రాజకీయ నాయకులు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మంచి మంచి అవకాశాలు వచ్చినా కూడా వాటిని సద్వినియోగపరచుకోలేకపోవడము లేదా రిలీజులు రేట్ అవ్వడం జరుగుతుంది. భార్యాభర్తల మధ్య అపార్థాలు, గొడవలు పడి దూరం జరిగే అవకాశాలు, ఇబ్బందులు కనపడుతున్నాయి. అలాగే పిల్లలు కూడా ఏదో కారణంగా తప్పులు చేయడం, ఆ నిందలు మీ మీద పడడం జరుగుతుంది. అలాగే ఎవరినైనా ప్రేమిస్తూ ఉన్నట్లయితే కనుక వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళు వెంటపడడం, వేధించడం మీకు మంచిది కాదు. అలాంటి పనులకు దూరంగా ఉండండి. అలాగే ఇష్టమైన వారి మీద ప్రేమ ఉన్నా కూడా ఆ ప్రేమను ఎలా చూపించాలో తెలియక అసహనాన్ని కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. అలాగే చిరాకు, కోపం, అసహనం ఇవన్నీ పెరిగిపోతున్నాయి. మనసుకి ఇష్టం లేనటువంటి పనులు చేయవలసి వస్తుంది. మనోవేదన కలబడుతోంది. ముఖ్యంగా అనవసరమైన వ్యక్తులతో గొడవలు పెట్టుకుని, ముఖ్యంగా ప్రేమించిన వాళ్ళందరినీ దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గొడవలు పెట్టుకోకండి. అలాగే మీకే ఏం కావాలో తెలియక మనసులో బాధ కనపడుతుందని చెప్పొచ్చు. అతిగా మాట్లాడడం వల్ల, అతిగా తినడం వల్ల, అతిగా వ్యవహారం చేయడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త. కుటుంబానికి దూరంగా గడపవలసిన పరిస్థితులు, చెడు సలహాలు ఇచ్చేవారి మాటలు విని తప్పుడు పెట్టుబడులు పెట్టి నష్టాలు కనపడుతున్నాయి. కాబట్టి షేర్లు, ట్రేడింగులలోకి వెళ్ళకండి. జోద ప్రక్రియలకు దూరంగా ఉండండి. వివాహపరమైనటువంటి వ్యవహార విషయాలంటే వివాహం కోసం ప్రయత్నం చేసే ప్రయత్నాలన్నీ కూడా కొంచెం ఆలస్యంగాను, నత్తనడగ్గాను సాగడము, కుదరకపోవడం జరుగుతుంది. వ్యాపారాలు చేసేటప్పుడు కూడా మొదట్లో కొంచెం ఇబ్బందులు, తర్వాత లాభాలు ఉన్నాయి. కష్టార్థంగా ప్రతిఫలం అయితే కనపడటం లేదు. ప్రేమికుల మధ్య వివాదాలు కనపడుతూ ఉన్నాయి. ఇష్టమైన వస్తువులు పోగొట్టుకోవడం కానీ, వాహనాలు చెడిపోవడం కానీ, కొత్త వాహనాలు కొనేటప్పుడు ఎక్కువ ఖర్చులు అవ్వడం కానీ కనపడుతోంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉద్యోగ బదిలీలు, స్థాన బదిలీలు కనపడుతూ ఉన్నాయి. అనవసరమైన ప్రదేశాలకి స్థాన బదిలీలు ఉన్నాయి. స్త్రీలకి అనవసరమైన వ్యక్తులతో వ్యామోహాలు కనపడుతూ ఉన్నాయి. డాక్యుమెంట్స్, రాతకోతలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్ వ్యవహార విషయాల్లో అవకతవకలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా కొనేటప్పుడు, అమ్మేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. శత్రువులు పెరిగిపోతున్నారు. నరదృష్టి బాగా పెరిగిపోతుంది. అనవసరమైన గొడవలు కనపడుతూ ఉన్నాయి. మిమ్మల్ని అభిమానించేవారిని, ప్రేమించేవారిని దూరం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులు కూడా జాగ్రత్తగా మెలగండి. ఎంతోమంది మీ యొక్క పదవిని పోగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. విడిపోయిన వ్యక్తులు తిరిగి కలవడానికి మాత్రం ప్రయత్నాలు చేయొచ్చు. ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా ఉంది కాబట్టి ఖర్చును అదుపులో పెట్టుకోండి. దుబారా ఖర్చులు తగ్గించండి. ఆన్లైన్ షాపింగ్లు తగ్గించండి. పరిశ్రమలకి సంబంధించి ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త వ్యాపారాల ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పొచ్చు. అయితే పరపురుష, పరస్త్రీ వ్యామోహాల వల్ల సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి చిన్న విషయానికి కోపపడడం కానీ, ఉద్రేకపడడం కానీ, గొడవ పెట్టుకోవడం కానీ ఈ నెల అస్సలు కలిసి రావటం లేదు. విద్యార్థులకి మనోధైర్యం తగ్గడం, చదువు పట్ల ఆసక్తి తగ్గడంతో పాటుగా ఉద్యోగ కార్యాలయాల్లో చికాకులు కనపడుతున్నాయి. అంటే
ముఖ్యంగా స్కూల్స్లో కాలేజీలో చికాకులు కనపడుతున్నాయి. చదువు మీద దృష్టి పెట్టకుండా ఇతర విషయాలు ఆలోచించడము, లేదా చదువును పాడు చేసేటటువంటి వ్యక్తులతో స్నేహాలు చేయడము కనపడుతుంది. ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం కనపడటం లేదు. వృత్తిపరంగా ఉద్యోగపరంగా ఎదుగుదల తగ్గుతోంది. తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు కనపడుతూ ఉన్నాయి. స్త్రీలకి విలువైన వస్తువులు పోగొట్టుకోవడం కానీ, ప్రేమించిన వాళ్ళతో గొడవలు, కుటుంబ సభ్యులతో తగాదాలు, భర్తకి మీకు మధ్య రిలేషన్ దెబ్బతినడం కనపడుతోంది. సంతానం పట్ల ప్రేమ లేకపోవడం, సంతానం మీ మీద ప్రేమ లేకపోవడం, లేదా ఉద్యోగాలు చేసే చోట అస్వస్థత, మెంటల్ టెన్షన్లు, ఒత్తిళ్లు అధికమవడం కనపడుతోంది. వ్యాపారస్తులకి అంతంత మాత్రమైన వ్యాపార లాభాలు, మీరు వేసుకున్న ప్రణాళికలు అమలు చేయలేకపోవడము, కొత్త వ్యాపార అవకాశాలు పోగొట్టుకోవడము, పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు వస్తారతో పాటుగా ముఖ్యంగా మార్జిన్స్ ఎక్కువ వేసుకోవడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మార్జిన్స్ తగ్గించి మీరు ఎక్కువ మంది కస్టమర్స్ని ఆకర్షించుకునే వ్యాపారాలు చేసుకున్నట్లయితే ఇతరులకు పోటీ ఇచ్చే వ్యాపారాన్ని పెంచుకునే ప్రయత్నం చేయొచ్చు అని తెలియజేస్తూ, ఏదేమైనా కూడా ప్రతిరోజు పొద్దున్నే లేచి ఓ పావుగంట సేపు దేవుడి దగ్గర కూర్చుని పూజ చేసుకుని ఆ తర్వాత మీ పనులలో నిమగ్నమవుతున్నట్లయితే కనుక మీకు ఈ నెలంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. డబ్బు సంపాదించాలని తపన బాగా పెరుగుతుంది. ఎలాగైనా ఎదగాలి, ఎలాగైనా సక్సెస్ అవ్వాలి, ఎలాగైనా మనం ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలనేటటువంటి ఆలోచనలు మీలో బ్రహ్మాండంగా రాబోతున్నాయి. అలాగే భూములు కొనడం కానీ, భూముల్లో పెట్టుబడులు పెట్టడం కానీ కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయడానికి కలిసి వస్తుంది. గృహాలు కట్టడానికి, గృహాలు కొనడానికి అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. ప్రభుత్వపరమైనటువంటి గృహాలు కూడా పథకాలు కూడా పొందగలిగే అవకాశాలు ఈ నెలలో బాగా కనపడుతున్నాయి. అలాగే బంగారం కొనడం కానీ, ఆభరణాలు కొనడం కానీ, వాహనాలు కొనడం కానీ, లేదా బంగారం వెండిలో పెట్టుబడులు పెట్టడం కానీ ఈ నెలలో బాగా కలిసి వస్తుంది. కాబట్టి చక్కగా పెట్టుబడులు అయితే పెట్టుకోవచ్చు. అలాగే ముఖ్యమైనటువంటి వస్తువులు కొనడానికి, వాహనాలు కొనడానికి, యంత్ర పరికరాలు కొనడానికి కూడా ఈ నెలలో చాలా అనుకూలమైన సమయంగా కనపడుతోంది. అలాగే ఇంటి అవసరాల కోసం, అంటే చెడిపోయిన వస్తువులు రిపేర్ చేయించుకోవడం కోసం, ఇంట్లో ఏదైనా కొనుగోలు చేయడానికి బాగా డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు, లేదా డబ్బులు దాచుకుని కూడా ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైనటువంటి అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. రుణ బాధల నుంచి బయటపడడానికి చాలా తాపత్రయపడతారని చెప్పచ్చు. అయితే కొత్తగా ఏదైనా అప్పులు చేసేటప్పుడు మాత్రం అనవసరమైన అప్పులు మాత్రం చేయకండి. ముఖ్యమైనటువంటి రుణాలు, అంటే ఏదైనా వాహనం కొనడానికో, వ్యాపారాలు పెట్టడానికో, గృహం కొనడానికో, ఇలాగా ముఖ్యమైనటువంటివి, అంటే భవిష్యత్తులో మనకి ఆదాయాన్ని తెచ్చిపెట్టేటువంటి పెట్టుబడులు మాత్రం పెట్టుకోండి. వ్యాపారాలు కూడా పెట్టుబడులు పెట్టుకోవచ్చు అప్పులు చేసి. కానీ మిగతా వాటి కోసం అప్పు చేస్తే మాత్రం ఇబ్బందులు పడతారు. ఈఎంఐలు, క్రెడిట్ కార్డుల ద్వారా ఏది పడితే అది కొనడం మాత్రం మంచిది కాదు. ఈ నెలలో జాగ్రత్త పడండి. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారుతున్నాయి. కాబట్టి కొంచెం కాన్సన్ట్రేషన్గా ఇంటర్వ్యూలో పాల్గొనే ప్రయత్నం చేయండి. అనవసరమైన వ్యక్తులతో మాట్లాడడం కానీ, గొడవలు పెట్టుకోవడం కానీ మంచిది కాదు. కామకలాపాలు, ప్రేమ కోలికలకి దూరంగా ఉండండి. ఆవేశంగా ఎవరితోటూ మాట్లాడకండి. ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట సమస్యలలో ఇరుక్కుంటారు, జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆధ్యాత్మిక చింతన, అనారోగ్య సమస్యలు బయటపడడము, యోగాసనాలు, మెడిటేషను, వ్యాయామము ఇలాంటి వాటి పట్ల ఆసక్తి, మానసిక ఉల్లాసము పెరుగుతాయని చెప్పచ్చు. డబ్బులు సంపాదించడం, డబ్బులు దాచడం, ఆర్థికంగా బలపడడం వీటి పట్ల ఎక్కువ శ్రద్ధ పెడతారు. అయితే అనవసరమైన ఖర్చులు మాత్రం ఇంకా మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి, జాగ్రత్త. ప్రతి విషయాన్ని కూడా కొత్తగా ఆలోచిస్తారు. నూతన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహం కుదరని స్త్రీ పురుషులకి మంచి సంబంధాలు వచ్చి వివాహాలు కుదురుతాయి. ఏది ఏమైనా కూడా వివాహాలు కుదరాలన్నా, కొన్ని జీవితంలో మలుపులు తిరగాలన్నా జాతకం ముఖ్యం. అందుకనే ఒకసారి జాతకం చూపించుకోండి. ఎందుకంటే జాతకంలో లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడున్నాయో, ఏ దశలు నడుస్తున్నాయో అవి యోగిస్తున్నాయో లేదో తెలుస్తుంది. దాన్ని బట్టి అవసరమైతే ఏదైనా పరిహారాలు చేసుకుంటే మీకు బ్రహ్మాండంగా అన్ని రకాల పనులు, అంటే వివాహం, సంతానం, ఉద్యోగం, వ్యాపారం ఏరికైనా సరే పర్సనల్ జాతకం ముఖ్యం. కాబట్టి మమ్మల్ని సంప్రదిస్తే జాతకం చూస్తాం, ఏదైనా దోషాలంటే పరిహారాలు చెప్తాం, చేయించుకోవచ్చు. తద్వారా ఇబ్బందులు ఉండవు. బాగా కష్టపడతారు కానీ ఫలితం మాత్రం తక్కువగా కనపడుతోంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించే వాళ్ళు కూడా జాగ్రత్తగా వ్యాపారాలు చేసుకోవాలి. కొత్త వ్యక్తులని నమ్మడం మంచిది కాదు. నమ్మక ద్రోహాలు ఉన్నాయి, జాగ్రత్త. అధికంగా కష్టపడితే, బాగా శ్రమ పడితే మాత్రమే ఈ నెలలో పనులన్నీ పూర్తవుతున్నాయి. కాబట్టి కష్టపడాలి. ఆరోగ్యకరంగా ఉండాలని, లేదా దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకోవాలని మాత్రం ఖచ్చితంగా అనుకుంటారు. అలాంటి దానికోసం మీరు కార్బోహైడ్రేట్స్ తగ్గించి తినాలి. ప్రోటీన్, ఫైబర్ ఫుడ్, సమతుల్యమైన ఫ్యాట్లు తీసుకోవాలి. ముఖ్యంగా రాత్రి తొందరగా పడుకోవడం, పొద్దున్నే లేచి వ్యాయామం చేయడం, సమయానికి తినడం చేస్తూ ఉన్నట్లయితే మీకు ఆరోగ్యం బ్రహ్మాండంగా కుదురుపడుతుంది. కొత్త కార్యక్రమాలు ప్రారంభం చేయగలుగుతారు. అనుకున్నదే తడువుగా ఏ పని ప్రారంభం చేసినా అది పూర్తి చేసుకోగలుగుతారు. ఇక కన్యారాశి వారి యొక్క ఫలితాలు. ఈ మాసంలో మీ గోచార గ్రహ గతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలు ఎక్కువ కనపడుతున్నాయి. కానీ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కష్టపడకుండా ఏ పని అవటం లేదు. కష్టపడితే మాత్రం ప్రతి పని విజయం కనపడుతుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకి ప్రమోషన్లు కనపడుతున్నాయి. విద్యార్థులకి చదువులో కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. డౌట్లన్నీ వెరిఫికేషన్ చేసుకోగలుగుతారు. డబ్బు సంపాదించేటటువంటి వాళ్ళు, అంటే వ్యాపారస్తులు ఆర్థికంగా ఎదగడానికి చాలా మంచి అవకాశాలు ఈ నెలలో రాబోతున్నాయి. మిమ్మల్ని మీరు నమ్ముకోవడం వల్ల, అంటే ఎవడో ఏదో వచ్చి ఏదో చేస్తాడనుకోకుండా
మీ అంతటి మీరే మీ టాలెంట్ని మీ స్కిల్స్ని నమ్ముకుని ఎదరగా వెళ్ళినట్లయితే మీలో విజయం కనపడుతోంది, మీలో నీతి నిజాయితీ పెరుగుతుంది, ధర్మం పెరుగుతుంది, పరోపకారం పెరుగుతుంది, అందరికీ ఉపకారం చేస్తారు. అలాగే మీ పిల్లలకి సంబంధించిన విషయంలో కూడా వాళ్ళని సంస్కారవంతంగా తయారు చేయడానికి, వాళ్ళ చదువుల కోసం, వాళ్ళ వివాహాల కోసం, వాళ్ళకి ఏదైనా వ్యాపారం పెట్టించడం కోసం మీరు బాగా తాపత్రయపడతారు, సపోర్ట్ చేస్తారు పిల్లలకి. వ్యాపారస్తులు వ్యాపారాన్ని విస్తరింపజేయగలుగుతారు, లాభాలు పొందగలుగుతారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం కానీ, అలాగే దీర్ఘకాలిక రోగాలను వారు నూతన వైద్య విధానాన్ని అమలుపరచడం, అంటే డాక్టర్లను మార్చడం కానీ, వైద్య విధానాన్ని మార్చడం కానీ, తద్వారా మీకు చక్కని లాభం కనపడుతుంది. ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురండి, లైఫ్ స్టైల్లో మోడిఫికేషన్ చేసుకోండి, మీకు ఆరోగ్యం బ్రహ్మాండంగా సెట్ అవుతుంది. భవిష్యత్తు గురించి పెట్టుబడులు పెట్టడం కానీ, యంత్ర పరికరాలు కొనడం కానీ, వాహనాలు మార్చడం కానీ, గృహాలు కొనడం కానీ, భూములు కొనడం కానీ, బంగారపు ఆభరణాలు బంగారము కొనడం కానీ బాగా కలిసి వస్తుంది. స్థిరాస్తులు బాగా యోగిస్తాయని చెప్పచ్చు. అగ్రికల్చర్ ల్యాండ్లు కొనే వాటికి చాలా లాభాలు కనపడుతున్నాయి. ప్రతి విషయంలోనూ కూడా స్త్రీ పురుషులు ఒకళ్ళొకళ్ళు సహకారం బాగా పెరుగుతుంది. స్త్రీల వల్ల పురుషులకి, పురుషుల వల్ల స్త్రీలకి మేలు బాగా కనపడుతుందని చెప్పొచ్చు. అంటే ఇద్దరి మధ్య అన్యోన్యత కూడా ఉంటుందని చెప్పొచ్చు. ఉద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగం రావాలన్నా, వివాహం అవ్వాలన్నా, జీవితంలో ఏ మలుపు తిరగాలన్నా పర్సనల్ జాతకంలో ఉండేటటువంటి గ్రహాలు కూడా చాలా ముఖ్యం. అందుకనే ఒకసారి మమ్మల్ని సంప్రదిస్తే మేము జాతకం చూస్తాం. ఎందుకంటే జాతకంలోనే లగ్నం ఉంటుంది. లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడున్నాయో, ఏ దశలు నడుస్తున్నాయో అవి యోగిస్తున్నాయో లేదో తెలుస్తుంది. లేదనుకోండి ఏదైనా పరిహారాలు చేసుకోవచ్చు. అంచేత మమ్మల్ని సంప్రదిస్తే జాతకం చూస్తాం కాబట్టి తద్వారా ప్రయత్నం చేస్తే ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా వస్తాయి. కొత్తగా ఎవరైనా ప్రేమిస్తూ ఉన్నట్లయితే కనుక మీ మనసులో ఉండే ఉద్దేశాన్ని, ప్రేమని వాళ్ళతో వ్యక్తపరచుకోవచ్చు. అలాగే ఆహారం విషయంలో మార్పులు తీసుకురావడం, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం, నిద్ర పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టడం, వ్యాయామం చేయడం, కార్బోహైడ్రేట్లు తగ్గించడం, ఫైబరు, ప్రోటీన్ ఫుడ్లు, సమతుల్యం ఫ్యాట్లు తీసుకోవడంతో పాటుగా సమయానికి తినడం, సమయాన్ని నిద్రపోవడం చేసినట్లయితే మీకు ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. దీర్ఘకాలిక రోగాలు తగ్గుతాయి. సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందుతున్నాయి. మొండి బాక్యాలు వసూలవుతాయి. వ్యాపారస్తులు వ్యాపారాల్లో చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు. భూముల యందు, గృహాల యందు, భూముల యందు పెట్టే పెట్టుబడులు చక్కగా యోగిస్తూ ఉన్నాయి. గృహం లేని వారికి గృహయోగ్యత కనపడుతోంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కొత్త అవకాశాలే కాదు మంచి గుర్తింపు కనపడుతోంది. భార్యాభర్తల మధ్య ప్రేమ సఖ్యత ఏర్పడబోతున్నాయి. కుటుంబంలో ఉండే కలహాలు తగ్గుతాయి. సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. అప్పులు చాలా శాతం తీర్చగలుగుతారు. కొత్తగా ఏదైనా వ్యాపారాలు పెట్టడానికి, గృహాలు కొనడానికి, వాహనాలు కొనడానికి అప్పులు పుట్టే అవకాశాలు, అంటే బ్యాంకు లోన్లు మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈఎంఐల ద్వారా కానీ, క్రెడిట్ కార్డుల ద్వారా కానీ కావాల్సిన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. అయితే అది అవసరమా లేదా ఆలోచించుకుని మాత్రమే పెట్టుబడి పెట్టండి. అప్పుల బాధ నుంచి బయటపడగలుగుతారని చెప్పచ్చు. కొత్తగా ఇల్లు కట్టాలనుకున్నా, కొనాలనుకున్న అవకాశాలు ఉన్నాయి. స్థలాలు, పొలాలు కొనుగోలు చేసే వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయ క్షేత్రాలు కానీ, వ్యవసాయాన్ని చేయడం కానీ బాగా కలిసి వస్తుంది. వ్యవసాయదారులకు కూడా పంట లాభాలు ఉన్నాయని చెప్పచ్చు. ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా కొంచెం ఆలస్యంగా పూర్తవుతాయి. కంగారు మాత్రం పడకండి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. వృత్తి ఉద్యోగపరంగా, వ్యవహారపరంగా ఎన్నో ఒడిదుడుకులు ఉన్నా కూడా అధిగమించే ప్రయత్నం చేయగలుగుతారు. కాకపోతే నమ్మక ద్రోహాలు ఉన్నాయి, తప్పుడు ఇన్వెస్ట్మెంట్లు కనపడుతున్నాయి, లేదా కొంతమంది స్నేహితులు మిమ్మల్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వాటి నుంచి బయటపడాలి. ముఖ్యంగా వ్యసనాల జోలికి వెళ్ళకండి. మద్యపాన, ధూమపాన వ్యసనం అలవాటు ఉన్నటువంటి స్నేహితులతో అసలు మీరు భాగస్వామ్యం చేయకండి, లేదా స్నేహం చేయకండి. అలాగే భార్యాభర్తలు కలిసి చేసే ప్రయాణాలు కలిసి వస్తున్నాయి. కలిసి తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి. కుటుంబ వాతావరణంలో అనుకూలత కనపడుతోంది. మీరు అనుకున్న లక్ష్యాలు సాధించుకోవడానికి బాగా తాపత్రయపడతారు. ముఖ్యమైనటువంటి పనులన్నీ కొంచెం జరుగుతాయి, కానీ ఆలస్యంగా జరుగుతుంటాయి. కంగారు పడకండి. ఇతర దేశాల నుండి భారతీయులందరికీ కూడా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడగలడంతో పాటుగా ఉద్యోగ అభివృద్ధి, కొత్త ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. దూర ప్రయాణాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ ప్రయత్నం చేయొచ్చు. వీసాలు మంజూరవుతాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి మాత్రం అధికారులతో జాగ్రత్తగా మాట్లాడండి. కొంచెం ఒడిదుడుకులు ఉన్నాయి ఉద్యోగాలలో. అలాగే తోటి ఉద్యోగస్తులు సహకరించకపోవడం కానీ, మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వారు కానీ, ఈర్ష్య ద్వేషంతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు కానీ పెరిగిపోతుంటారు. కాబట్టి అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ నెలలో మీ గోచార గ్రహ గతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మిత్రులు కూడా శత్రువులు తయారవ్వడం, ఎవరితో మాట్లాడినా గొడవల కింద ఉండడం, అందరూ అపార్థాలు చేసుకోవడం, ఇంట్లో ఏదో రకమైనటువంటి తెలియనటువంటి అసంతృప్తి, మీ మీద మీకే ఏంట్రా నా జీవితం ఇలా అయిపోతుంది అనేటటువంటి ఆలోచన కనపడుతుంది. కాబట్టి ధైర్యంగా ఉండండి, దృఢంగా ఉండండి, సంకల్పం మంచిగా చేసుకోండి, భవిష్యత్తు గురించి జాగ్రత్త పడండి. డబ్బులు కూడా ఏంటంటే వచ్చినట్టు వస్తాయి, ఖర్చు అయిపోతూ ఉంటాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తిగా లేకపోవడం, అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం, లగ్జరీకి, సుఖాలకి, భోగాలకి, విలాసాలకి డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల సంపాదించిన డబ్బులు సరిపోకపోవడం లాంటివి కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే కావలసిన వాళ్ళతోటి, మిత్రులతో వివాదాలు కనపడుతున్నాయి. ఇంట్లో కుటుంబ సభ్యులతో వివాదాలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళతో వివాదాలు, మనస్పర్ధలు, మిస్అండర్స్టాండింగ్లు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్త. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్త. మీరు సరిగ్గా వాహనాలు నడుపుతూ ఉన్నా
అవతల వాళ్ళు వచ్చి గుద్దడం కానీ, స్క్రాచెస్ పడడం కానీ, డెంటింగ్లు కానీ, రాంగ్ పార్కింగ్లు కానీ, సిగ్నల్ జంపింగ్ల వల్ల కానీ, లేదా పొల్యూషన్లు, ఇన్సూరెన్సులు కట్టకపోవడం వల్ల కానీ ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. సీట్ బెల్ట్లు, హెల్మెట్లు ఖచ్చితంగా పెట్టుకోండి. అలాగే ఓవర్ స్పీడ్గా వాహనాలు నడపకండి. అలాగే కొంతమందితో మాట్లాడేటప్పుడు దురుసుగా, కోపంగా మాట్లాడకండి. ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట. దానివల్ల మంచి అవకాశాలు కోల్పోతూ ఉంటారు. విదేశాల్లో ఉండేవారు కూడా ఎవరితో గొడవలు పెట్టుకోకండి. ఉద్యోగ నష్టాలు, సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు బాగా కనపడుతూ ఉన్నాయి. జాగ్రత్త. అలాగే ఏదైనా అమ్మేటప్పుడు, కొనేటప్పుడు, అది స్థలాలు అవ్వచ్చు, పొలాలు అవ్వచ్చు, లేదా వాహనాలు అవ్వచ్చు, చాలా జాగ్రత్తగా ఉండండి. లేదా మోసపోతారు. జాగ్రత్త. కొంతమంది ఏంటంటే తీయని మాటలతో మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఎవరు పడితే వాళ్ళు ఏది చెప్తే అది నమ్మకండి. పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా 1-10 సార్లు ఆలోచించే ఎందులోనైనా పెట్టుబడులు పెట్టండి. అలాగే గతంలో చేసిన తప్పులకు ఎవరో ఒకరు మిమ్మల్ని వేధించడం లాంటివి, బ్లాక్మెయిల్ చేసే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. శత్రువులు పెరిగిపోతున్నారు అనవసరంగా. ఆ శత్రువులు ఏంట్రా అంటే కనుక పైకి కనపడరు, మీతో బాగానే మాట్లాడుతుంటారు నవ్వుతూ, వెనకాల మీకు గోతులు తీస్తూ ఉంటారు. కాబట్టి ఎవరు శత్రువు, ఎవరు ఏం చేస్తున్నారో గమనించుకుంటూ ఉండండి. అలాగే వచ్చే ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది. జాగ్రత్త. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త. కుటుంబంలో విపరీతంగా ఖర్చులు కనపడుతూ ఉన్నాయి. అప్పుల బాధల వల్ల మనశ్శాంతి లేకుండా కనపడుతుంది. నిరుద్యోగులకి అతి కష్టమేది ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి పని ఒత్తిడి, ఉద్యోగ భారం అధికంగా కనపడుతుందని చెప్పొచ్చు. ప్రైవేటు ఉద్యోగస్తులకు కూడా శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము, శాలరీలు పెరగకపోవడము, ఉద్యోగ నష్టాలు, ఎదుగుదల లేకపోవడము, గ్రోత్ లేకపోవడం కనపడుతుంది. అనవసరమైన కోర్టు వివాదాలు ఇరుక్కోవడం కానీ, లేదా గతంలోని కోర్టు వివాదాలు వాయిదాలు పడడం కానీ, లేదా పోలీస్ కేసులు ఇరుక్కోవడం కానీ కనపడుతుంది. శారీరక కోరికల వల్ల ఎవరిని పడితే వాళ్ళని కలవడం, వివాహేతర సంబంధాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన కోరికల వల్ల లేదా వ్యసనాల వల్ల ప్రమాదాలు కనపడుతున్నాయి. మద్యపాన, ధూమపాన వ్యసన పరులు వాటికి దూరంగా ఉండాలి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, లేదా అనవసరమైనటువంటి సమస్యలు, వీసా సంబంధించినటువంటి సమస్యలు, అనవసరమైన గొడవల వల్ల ప్రేమికుల మధ్య కూడా దూరం కనపడుతుంది. అంటే ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ చాటింగ్లో గొడవలు పెట్టుకోవడం, బ్రేకప్స్, అనుమానపు ఆలోచనలు ఇవన్నీ కనపడుతున్నాయి. క్రమశిక్షణ లేకపోవడం వల్ల కూడా ఏ పని సమయానికి సాగటం లేదు. కాబట్టి ఒక టైం ప్రకారంగా, ఒక టైం టేబుల్ ప్రకారంగా అనుకున్న పనులు పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి. రాజకీయ నాయకులకి పదవులు కోల్పోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త. ప్రత్యర్థులతో జాగ్రత్తగా వ్యవహరించండి. గతంలో చేసిన తప్పులు మిమ్మల్ని కేసుల్లో ఇరికించే పరిస్థితి కనపడుతుంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి అవకాశాలు వచ్చినా కూడా వాటిని సద్వినియోగపరచుకోలేకపోవడము, సక్సెస్ రేట్ తగ్గడం కనపడుతుంది. భార్యాభర్తల మధ్య అనుమానపు ఆలోచనలు, కుటుంబ సభ్యుల యొక్క సహకారం మీకు లభించకపోవడము, ఉద్యోగంలో అనవసరమైన స్థాన మార్పులు, అకారణంగా వివాదాలు, అలాగే కీలక విషయాలు అంటే మంచి విషయాలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడాలు కనపడుతున్నాయి. ఏ పని ప్రారంభం చేసినా ఆలస్యంగానే ఆ పనులు పూర్తవుతున్నాయి. జాగ్రత్త. కుటుంబంలో ఏదో రకమైన కలహాలు, అసంతృప్తి, డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడం, ఎవరో ఒకరికి అనారోగ్య సమస్యలు రావడం, అలాగే గృహ నిర్మాణ పనులు ఆలస్యం అవుతూ ఉండడం, బ్యాంకు లావాదేవీలు చికాకు కలగడం, ఈఎంఐల సమయాన్ని కట్టలేకపోవడం, క్రెడిట్ కార్డు సమస్యలకు గురవడం, మానసిక వేదన, ప్రతి విషయంలోనూ కూడా గొడవల కింద ఉండడం, పట్టుదల ఉన్నా సరే పనులు పూర్తవ్వకపోవడం, ప్రయాణాల్లో అస్వస్థతకు గురవడం, లేదా వాహన ప్రమాదాలు, వాహనాలు చెడిపోవడాలు ఇవన్నీ కనపడుతున్నాయి. వ్యాపారాలు చేసే చోట కూడా అనుకున్నంత పెద్ద యోగ్యతగా కనపడలేదు. ఏదో మిశ్రమంగా లాభాలే కనపడుతూ ఉన్నాయి. భూ వివాదాలు కానీ, సరిహద్దు గొడవలు కానీ ఎక్కువ ప్రధానంగా ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. కొత్త వ్యక్తులతోటి నమ్మినా, డబ్బులు ఇచ్చినా, అప్పులు ఇచ్చినా, లావాదేవీలు జరిపిన ఇబ్బందులు, షేర్లు ట్రేడింగ్లో డబ్బులు పెడితే నష్టాలు, అలాగే ముఖ్యంగా ఎవరికైనా డబ్బులు అప్పులు అరువులు ఇచ్చిన ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త. మొండితనంతో, మాట పట్టింపులతోటి అనవసరంగా గొడవలు పెట్టుకుని ఇబ్బంది పడతారు. కాబట్టి జాగ్రత్త కనపడుతున్నాయి. ముఖ్యంగా ప్రయాణాల్లో అస్వస్థత, దూర ప్రయాణాల్లో ఇబ్బందులు, వెళ్ళే ప్రయాణాలు కలిసి రాకపోవడం, విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా జాతకం చూపించుకోండి. ఎందుకంటే జాతకంలో లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడున్నాయో, ఏ దశలు నడుస్తున్నాయో అవి యోగిస్తున్నాయో లేదో తెలుస్తుంది. ఒకవేళ యోగించలేదనుకోండి, వాడికి ఏదైనా పరిహారాలు చేసుకుని ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే అది ఏ పనైనా మీకు విజయం అవుతుంది. అది విదేశాలు వెళ్ళాలన్నా, ఉద్యోగం కోసం, వ్యాపారాల కోసం, సంతానం కోసం, వివాహం కోసం, ఇలాగ ఏ సమస్య అయినా పర్సనల్ జాతకం చాలా ముఖ్యం. కాబట్టి మమ్మల్ని సంప్రదిస్తే మేము జాతకం చూసి చెప్తాం, లేదా ఏదైనా దోషాలంటే పరిహారాలు చేస్తుంటాం. తద్వారా మంచి నిర్ణయాలు మీరు తీసుకోవచ్చు. కాబట్టి ఎందుకంటే ఈ నెల అసలు అనుకూలంగా లేదు. ప్రమాదాలు, వాహన ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి ప్రయాణాల్లో. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వివాహాలు కూడా కుదిరినట్టు కుదరడం, ఇంకా అయిపోతుంది అనుకుంటే మళ్ళీ ఏదో కారణంగా ఆగిపోవడం, ఎవరో ఒకరు మీ మీద నిందలు వేయడం, ఇలా వివాహ సంబంధాలు కూడా వెనక్కి వెళ్ళిపోతుండడం, ఇంట్లో పిల్లలు మీ మాట వినకపోవడం, పిల్లలు ఏదో ఒక తప్పు చేయడం, దానివల్ల మీకు మనశ్శాంతి లేకపోవడం లాంటివి కనపడుతూ ఉన్నాయి. ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ మాసం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. అలానే కంగారేం పడక్కర్లేదు. ఏం పని చేసినా బ్రహ్మాండంగా విజయం పొందగలుగుతారు. సుఖంగా ఏ పని అవ్వకపోయినా కష్టే ఫలి అన్నట్టుగా కనపడుతోంది. ముఖ్యమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడానికి, వాహనాలు కొనడానికి, భూములు కొనడానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతారు. అంటే దాచుకున్న డబ్బులు కానీ, అప్పులు చేసైనా సరే.
కానీ అప్పు చేయొచ్చు, కానీ అది దానివల్ల భవిష్యత్తులో మనకి అది పెట్టుబడి అవుతుంది, దానివల్ల లాభం వస్తుంది అనుకుంటే అప్పు చేయొచ్చు. అంటే భూములు కొంటారు, రేట్లు పెరిగితే తప్పులేదు, బంగారం కొంటారు, రేట్లు పెరిగితే తప్పులేదు, అలాంటి వాటికి అప్పు చేయొచ్చు. వ్యాపారాలు పెడతారు, దానివల్ల లాభం వస్తుంది, అప్పు చేయొచ్చు. అంతేగాని దుబారా వస్తువుల కోసము, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కోసము, ఏదో సెల్ ఫోన్ల కోసము, ఏది పడితే అదండి సరదాల కోసం, సంతోషాల కోసం చేసే అప్పులు మాత్రం ఇబ్బంది పడతాయి. కాబట్టి ఏదో క్రెడిట్ కార్డులు ఉన్నాయి కదా, లేదా ఈమెయిల్ ద్వారా వస్తున్నాయి కదా అని చెప్పేసి ఆన్లైన్ షాపింగ్లు చేసినా, దుబారా వస్తువులు కొనుగోలు చేసినా నష్టపోతారు. కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉండండి. ఎప్పటి నుంచో తీరని అప్పులు తీర్చడానికి మాత్రం చాలా మంచి అవకాశాలు ఈ నెలలో రాబోతున్నాయి. నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. కాకపోతే అంత సులువేం కాదు, చాలామంది ఆటంకాన్ని కలగజేస్తారు, జాగ్రత్తగా ఉండండి. ఎప్పటి నుంచో తీరని కోరికలు అంటే ఎవరినైనా శారీరకంగా కలవాలన్నా, ఎవరినైనా ప్రేమించి ప్రపోజ్ చేయాలనుకున్నా, లేదా ప్రేమించిన వాళ్ళతో వివాహం చేసుకోవాలనుకున్నా, లేదా ఎప్పటి నుంచో ప్రయాణాలు చేయాలనుకుని చేయలేకపోయినా, ఇలాంటివన్నీ కూడా ఈ నెలలో తీరతాయి. ఈ నెలలో ఏదైనా వాహనం కొనుక్కోవాలి, విద్యుత్ వాహనం కొనుక్కోవాలి, ఎలక్ట్రానిక్ వాహనం కొనుక్కోవాలి, లేదా రకరకాల వాహనాలు మార్చాలనుకున్నా ఈ నెలలో ప్రయత్నం చేస్తే అవుతుందని చెప్పచ్చు. వ్యాపారాల్లో పెట్టే పెట్టుబడులు వృద్ధి అవుతున్నాయి. కాబట్టి మంచి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టండి. అంతేగాని షేర్లు ట్రేడింగ్లో డబ్బులు పెట్టుబడి పెట్టే మాత్రం ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి. ఎందుకంటే జాతకంలో యోగం లేకుండా పెడితే నష్టపోతారు. ఉద్యోగస్తులకి అనుకూలమైన మార్పు కనపడుతుంది. అంటే ఉద్యోగాలు మారాలనుకుంటే ఈ నెలలో మారగలుగుతారు. అలాగే వ్యాపారస్తులకి వస్త్రాలు, బంగారము లేదా దానికి సంబంధించిన వ్యాపారస్తులకి లాభాలు బాగా కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి బాగా ఆశించిన మేర ధనప్రాప్తి, ఉద్యోగంలో ప్రమోషన్లు, అనుకున్న కావలసిన ప్రదేశాలకి స్థాన బదిలీలు, అలాగే ట్రాన్స్ఫర్లు కనపడుతున్నాయి. బంధువులతో ముఖ్యమైన విషయాలు చర్చించగలుగుతారు, ఆస్తి వివాదాలు పరిష్కారం చేసుకోగలుగుతారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకోవడానికి, ఆరోగ్యంగా ఫిట్గా ఉండడానికి, ఆరోగ్యంగా హెల్తీగా ఉండడానికి ఏ ప్రయత్నం చేయాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్ ఫుడ్, ఫైబర్ ఫుడ్, ఫ్యాట్లు సమతుల్యంగా ఎలా తీసుకోవాలి, ఏ సమయానికి తినాలి, అలాగే తొందరగా పడుకుని తొందరగా లేచి పొద్దునే వ్యాయామం చేసి ఓ పావుగంట సేపు మెడిటేషన్ చేయాలి. ఇలాంటి ఆలోచనలన్నీ కూడా మీకు రాబోవడం వల్ల మీకు ఆరోగ్యం బాగుపడుతుంది. దీర్ఘకాలిక రోగాలు చాలా శాతం తగ్గుతాయి. రాబోయే రోజుల్లో ఎటువంటి ప్రమాదము మీకు కలగకుండా ఉంటుంది. సంతానం వల్ల అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. సంతానానికి వివాహం కుదరడం కానీ, మీ పిల్లలకి ఏదైనా ఉద్యోగం రావడం కానీ అలాంటి శుభవార్తలు వింటారు అని చెప్పొచ్చు. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి సంతానం కోసం ప్రయత్నం చేయొచ్చు. సంతానం విదేశాలు వెళ్ళాలనుకుంటే, మీ పిల్లలు విదేశాలు వెళ్ళాలనుకుంటే వాళ్ళ వీసాల కోసం కానీ మీరు ప్రయత్నాలు చేయొచ్చు. కొత్త వ్యక్తులతో పరిచయం వల్ల ప్రేమలు కుదరడం కానీ, లేదా సలహాలు రావడం కానీ, కొత్త వ్యక్తులతో లావాదేవీలు జరపడం కానీ, కొత్త వ్యక్తులతో వ్యాపారాలు ప్రారంభించడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే మీ జాతకాలకి వాళ్ళ జాతకాలకి నప్పపోయినా ఇబ్బందులు ఉంటుంటాయి. కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోండి. మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి వ్యక్తుల యొక్క పరిచయం అంటే మిమ్మల్ని ఇష్టపడేవాళ్ళు కానీ, మీకు ఏదైనా సలహాలు ఇచ్చేవాళ్ళు కానీ, మీకు పెట్టుబడులు పెట్టేవాళ్ళు కానీ మీకు పరిచయం అవ్వబోతున్నారు. అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడండి. రాజకీయ నాయకులకి బాధ్యతలు వస్తాయి, అధికారాలు కూడా వస్తాయి. రాజకీయ చతురతను వినియోగించుకోగలుగుతారు. కేసుల నుంచి బయటపడగలుగుతారు. ప్రజల్లో గుర్తింపు పొందగలుగుతారు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి అనేక భాషలలో అవకాశాలు వస్తాయి. అలాగే భార్యాభర్తల మధ్య సమస్యలన్నీ పరిష్కారాలు అవుతాయి. కుటుంబ సమస్యలు పరిష్కారం చేసుకోగలుగుతారు. ఎటువంటి సమస్యనైనా సరే ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. విజయం సాధించగలుగుతారు. ఏ పని చేసినా తొందరగా చాకచక్యంగా చేయగలుగుతారని చెప్పొచ్చు. సంఘంలో కీర్తి, గౌరవ మర్యాదల కోసం బాగా తాపత్రయపడతారని చెప్పొచ్చు. బంధువుల వల్ల, స్నేహితుల వల్ల మంచి సలహాలు, సూచనలు మీకు రాబోతున్నాయి. అందరితో కలిపి ప్రేమగా, ఆప్యాయతగా మెలగలుగుతారు. కుటుంబంలో అన్నదమ్ములతో, అక్క చెల్లెళ్ళతో వివాదాలు పరిష్కారం అవడమే కాదు, ఒకళ్ళొకరికి పరస్పరం సహకరించుకోగలుగుతారు. ఒకళ్ళొకరు గౌరవించుకోగలుగుతారు. అయితే కొంతమంది మాత్రం మిమ్మల్ని శారీరకంగా వాడుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. కాబట్టి అలా వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. కోరికలు తీర్చుకుని వదిలేసే వాళ్ళు ఎక్కువైపోతూ ఉంటారు. అది అబ్బాయిల విషయంలో, అమ్మాయిల విషయంలో కూడా. కాబట్టి శారీరక కోరికలకి, కామ కోరికలకి జాగ్రత్తగా ఉండండి. తత్వ జాగ్రత్తలు తీసుకోండి. ఆధ్యాత్మిక చింతన, దేవతాలయ దర్శనాలు చేయడం, పూజల్లో పాల్గొనడం బాగా కలిసి వస్తుంది. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించుకోగలుగుతారు. కొన్ని ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా ఇతరుల యొక్క సహకారంతో మీకు పూర్తవుతాయి. అలాగే గ్రామాభివృద్ధికి, కుటుంబాభివృద్ధికి బాగా తోడ్పడగలుగుతారు. పరోపకారం, ఇతరులకి సహాయం చేస్తారు. అలాగే కోర్టు వివాదాలు బాగా సాగిపోతూ వివాదాలు పరిష్కారం అవ్వడం అన్నీ కూడా పెద్ద మనుషుల ద్వారా పరిష్కారం చేసుకుని పరిష్కారాలు అవుతాయి. పోలీస్ కేసుల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉద్యోగస్తులకి అనుకూలమైన వాతావరణం, ఉద్యోగంలో ఎదుగుదల, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కనపడుతున్నాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు మాత్రం ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి. ఎందుకంటే జాతకంలో బలాలు లేకపోతే ఏ అవకాశాలు రావు. మీరు డేట్ ఆఫ్ బర్త్ అవి మాకు పంపిస్తే మీ జాతకం చూస్తాం. అందులో లగ్నం ఎక్కడుంది, ఏ గ్రహాలు ఎక్కడున్నాయి, ఏ దశలు నడుస్తున్నాయి, ఆ దశలు యోగిస్తున్నాయి లేదా తెలుస్తుంది. ఒకవేళ యోగించట్లేదు అనుకోండి, వాడికి ఏదైనా పరిహారాలు చేసుకుంటే తద్వారా సులువుగా ఉద్యోగాలు రావడం కానీ, వివాహం కుదరడం కానీ, సంతానం కలగడం కానీ, వ్యాపార వృద్ధి, ఆర్థిక వృద్ధి, రుణ విముక్తి, ఇలాగ ఈ జీవితంలో ఏ సమస్య ఉన్నా జాతకంలో ఉండే లగ్న బలాలు, గ్రహ దశలు ముఖ్యం. కాబట్టి మమ్మల్ని సంప్రదిస్తే జాతకం చూసి చెప్తాం. కాబట్టి ఖచ్చితంగా జాతకం చూపించి ఎదరికి వెళ్ళండి. ఇక వాహన యోగం కనపడుతోంది. కొత్తగా వాహనం కొనాలనుకున్నా, వాహనం మార్చాలనుకున్నా,
లేదా వాహనాలు రిపేర్ చేసుకోవాలనుకున్నా కలిసి వస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలన్నీ కూడా బ్రహ్మాండంగా తీసుకోగలుగుతారు ఈ నెల. ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ మాసంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. చేసే పని యందు శ్రద్ధ కలుగుతుంది. ఓర్పుతోటి అనుకున్న పనులన్నీ కూడా చేయగలుగుతారు. చురుగ్గా ఉంటారు. జ్ఞాపక శక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది. అలాగే మీరు అనుకున్న పనులు పూర్తి చేసేదాకా కూడా నిద్రపోరు అని చెప్పచ్చు. తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. మేధాశక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది. మనసులో ఉండేటటువంటి కష్ట సుఖాలని కానీ ప్రేమని కానీ ఇతరులతో వ్యక్తపరుచుకునే అవకాశాలు, పంచుకునే అవకాశాలు కనపడుతున్నాయి. జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇక నుంచి మీ జీవితం మారబోతోందని మాత్రం చెప్పచ్చు. మీ తెలివితేటలే మీ పెట్టుబడి అవుతున్నాయి కాబట్టి మంచి మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఈ నెలలో కనపడుతున్నాయి. ఇతర దేశాలలో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగాలు పోతున్నా లేదా సరైన ఉద్యోగాలు లేకపోయినా ఈ నెలలో మంచి ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగ సమస్యల నుంచి బయటపడే అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతూ ఉన్నాయి. ఉద్యోగ మార్పులు, స్థల మార్పులు లేదా గృహ మార్పులు కూడా యోగిస్తూ ఉన్నాయని చెప్పచ్చు. విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి చక్కని అనుకూలమైనటువంటి సమయంగా ఈ నెల ఉండబోతోంది. వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి వివాహ సమస్యలు పోతాయి. మంచి సంబంధాలు కుదురుతాయి. వివాహానంతర జీవితంలో వచ్చే సమస్యలన్నీ తగ్గుతాయని చెప్పచ్చు. పిల్లలకు సంబంధించి ప్రత్యేక శ్రద్ధ పెడతారు. మీ పిల్లలు బాగుపరచడానికి, వాళ్ళ చదువుల కోసము, వాళ్ళ వ్యాపారాల కోసము, వాళ్ళ ఉద్యోగాల కోసము లేదా పిల్లల పెళ్ళిళ్ళు చేయడానికి మీరు బాగా ఎక్కువగా శ్రమ పడతారు. తద్వారా ఫలితాలు కూడా ఖచ్చితంగా చూడబోతున్నారు ఈ నెలలో అని చెప్పచ్చు. విడిపోయినటువంటి ప్రేమికులు ఒకరినొకరు అర్థం చేసుకుని మళ్ళీ తిరిగి కలవగలుగుతారు. లేదా మీ ఇంట్లో మీ ప్రేమ గురించి చెప్పగలుగుతారు, ఒప్పించుకోగలుగుతారు. పెళ్లి చేసుకోవడానికి అవకాశాలని కలగజేసుకునే అవకాశం బ్రహ్మాండంగా కనపడుతోంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకోగలుగుతారు. అలాగే ఆరోగ్యపరంగా మనశ్శాంతి కోసము లేదా దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకోవడానికి, మెంటల్ టెన్షన్లు, ఒత్తిళ్లు తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే సమయానికి అనుకున్న పనులు పూర్తి చేస్తూ ఉంటే మెంటల్ టెన్షన్లు తగ్గుతాయి. టెన్షన్ ఎప్పుడైతే తగ్గిందో ఒత్తిడి తగ్గుతుంది. ఒత్తిడి ఎప్పుడైతే తగ్గిందో ఆరోగ్యం బాగుపడుతుంది. ఆరోగ్యం ఎప్పుడైతే బాగుపడుతుందో నిద్ర బాగా వస్తుంది. నిద్ర బాగా పట్టిందనుకోండి అనారోగ్య సమస్యలన్నీ తగ్గుతాయి. జీర్ణశక్తి పెరుగుతుంది. గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అన్నీ తగ్గుతాయి. అలాగే ఉత్సాహం పెరుగుతుంది మీలో. బయట ఫుడ్లు మాత్రం మానేయండి. ఆయిల్ ఫుడ్లు, జంక్ ఫుడ్లు అస్సలు తినకండి. ముఖ్యంగా ప్రోటీన్ ఫుడ్లు అవి కూడా ఎక్కువ తీసుకోండి. ఫ్యాట్, ప్రోటీన్, ఫైబర్ ఎక్కువ తీసుకోండి. కార్బోహైడ్రేట్లు పూర్తిగా తగ్గించే ప్రయత్నం చేయండి. తద్వారా మీ ఆరోగ్యంలో మార్పు రావడమే కాదు, భవిష్యత్తులో కూడా మీకు ఎటువంటి ప్రమాదాలు జరగవు. ఎందుకంటే ఆరోగ్యం విషయంలోనే ఎక్కువ ఇబ్బందులు కనపడుతున్నాయి ఈ నెలలో. వివాహం కుదిరిన స్త్రీ పురుషులకి వివాహ యోగ్యత కనపడుతుంది. సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి ట్రీట్మెంట్ల ద్వారా కానీ లేదా న్యాచురల్గా కానీ ప్రయత్నం చేసేవారికి సంతాన యోగ్యత, మిస్క్యారేజ్ అవుతున్న వాళ్ళు కూడా తిరిగి సంతానం కలిగే అవకాశాలు కనపడుతున్నాయి. మీ మాట తీరు చాలా బాగుంటుంది. అందరినీ కూడా ఉత్సాహపరుస్తారని చెప్పచ్చు. అందరినీ కలుపుకుపోతారు. శత్రువులతో కూడా స్నేహం చేయడానికి ఇష్టపడతారు. అలాగే గతంలో ఉన్నటువంటి ఆవేశము, కోపము వీటన్నిటిని తగ్గించుకోగలుగుతారు. గొడవలు తగ్గించుకోగలుగుతారు. పరిశుభ్రత, ఆరోగ్యం పట్ల శ్రద్ధ బాగా పెరుగుతాయని చెప్పచ్చు. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కుటుంబంలో ఉండే పెద్దవాళ్ళకి గౌరవాన్ని ఇస్తారు. ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకొచ్చుకోగలుగుతారు. ఇంటిని, సంతానాన్ని, కుటుంబాన్ని బాధ్యతగా పట్టించుకోగలుగుతారు. విద్యార్థులు కూడా గతంతో పోల్చుకున్నట్లయితే చదువు యొక్క విలువ తెలుస్తుంది. చదవాలన్న కసి పెరుగుతుందని చెప్పచ్చు. ధైర్య, సాహసోపేతమైన గుణాలతో ముందడుగు వేస్తారు. ఏ పని చేసినా ఇష్టంతో చేయండి. ఆ పని మీకు పూర్తవుతుంది. ఈ నెల మీ మాటకు విలువ పెరుగుతోంది. సొంతంగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. మీరు అనుకున్న ఆశయాలు సాధించుకోగలుగుతారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల ఈ నెలలో విజయం కనపడుతోంది. అయితే మీలో ఎవరైనా సరే కావలసిన వాళ్ళు, ప్రేమించిన వాళ్ళు ఏదైనా చిన్న చిన్న తప్పులు చేసినా కూడా కొంచెం కాంప్రమైజ్ అయినట్లయితే కనుక మళ్ళీ తిరిగి కలవగలుగుతారు. భవిష్యత్తుని బాగా ఆలోచించుకోగలుగుతారు. భవిష్యత్తులో దేనికి రేట్లు పెరుగుతున్నాయి, ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి, ఇలాంటి విషయాల్లో బాగా శ్రద్ధ పెడతారు. అయితే జాతకంలో బలం లేకపోతే అలాంటి విషయాల్లో ఇబ్బందులు కలుగుతుంటాయి. కాబట్టి ఒకసారి జాతకం చూపించుకోండి. ఎందుకంటే జాతకంలో లగ్నాన్ని బట్టి ఏ ఏ గ్రహాలు ఎక్కడున్నాయో, ఏ దశలు నడుస్తున్నాయో, లేదా అవి యోగిస్తున్నాయో లేదో తెలుస్తుంది. లేదా యోగించట్లేదు అనుకోండి, వాటికి పరిహారాలు చెప్తాం, చేయించుకోవచ్చు. తద్వారా ఏంటంటే పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ ఉద్యోగాలకి, వ్యాపారాలకి, సంతానానికి, రుణాలకి అన్నిటికీ కూడా పర్సనల్ జాతకంలో ఉండేటటువంటి దశలు చాలా ముఖ్యం. కాబట్టి ఒకసారి మమ్మల్ని సంప్రదించినట్లయితే మేము జాతకం చూస్తాం కాబట్టి తద్వారా ఎదురుగా వెళ్ళొచ్చు. అప్పుడు మీకు నష్టాలు ఉండవు. రాజకీయ నాయకులకి ప్రత్యర్థులు బాగా ఎక్కువగా ఏదో రకంగా మీ మీద నింద వేస్తూ ఉంటారు. కుళ్ళు కుతంత్రాలు చేస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మంచి ప్రొడ్యూసర్లు కానీ మంచి డైరెక్టర్లు కానీ పరిచయాలు అవుతున్నారు. వాళ్ళతో మంచి నిర్ణయాలు తీసుకుని ఎదురుగా వెళతారు. భార్యాభర్తలు కలిసి సంతోషంగా జీవించడానికి లేదా కుటుంబంలో సమస్యలు పరిష్కరించుకోవడానికి, ఇద్దరూ కలిసి షాపింగులు చేయడానికి, ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. కుటుంబంతో కలిపి యాత్రలు చేయడం కానీ, విహారయాత్రలు చేయడం కానీ, తీర్థయాత్రలు చేయడం కానీ చాలా కలిసి వస్తుంది. ప్రయాణాల్లో ఎంతో ఆనందాన్ని, అనుభూతుల్ని పొందగలుగుతారని చెప్పచ్చు. అయితే డబ్బు విషయంలో మాత్రం మీరు చాలా ఎక్కువగా డబ్బులు సంపాదించేద్దాం అనుకున్నంత డబ్బులు చేతికి అందడం లేదు. కానీ సమయానికి, ముఖ్యమైన అవసరాలకి, పెట్టుబడులకి మాత్రం డబ్బులు అందుతూ ఉన్నాయి. కాబట్టి
వచ్చిన డబ్బుల్ని వృధా చేయకుండా అనవసరమైన వస్తువులు, ఆన్లైన్ షాపింగ్లు, చెత్త వస్తువులు కొనుగోలు చేసుకోకుండా ముఖ్యమైన వస్తువులు, ఇంపార్టెంట్ ఇంట్లో గృహానికి అవసరమైన వస్తువులు, లేదా మీకు చాలా ముఖ్యమైనటువంటి వాహనాలు, యంత్ర పరికరాలు, లేదా స్థలాలు కొనడానికో, భూములు కొనడానికో, ఇల్లు కొనడానికో, లేకపోతే ఏదైనా నగలు కొనడానికో, బంగారం మీద పెట్టుబడి పెట్టడానికో, ఇన్సూరెన్సులు కానీ, టర్మ్ ఇన్సూరెన్సులు కానీ, హెల్త్ ఇన్సూరెన్సులు కానీ కట్టడానికో, ఇలాంటి వాటికి ఎక్కువగా ప్రయత్నం చేసుకున్నట్లయితే వచ్చే డబ్బులు సద్వినియోగపరచుకోవచ్చు. అయితే షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెట్టుబడులు పెట్టేవాళ్ళు మాత్రం ఒక్కసారి జాతక పరిశీలన చేయించుకుని జాతకంలో బలం ఉంటేనే పెట్టడానికి ప్రయత్నం చేయండి, లేకపోతే దెబ్బతింటారు. అయితే ముఖ్యమైన పెట్టుబడులు మాత్రం పెట్టగలుగుతారు. కుటుంబం వల్ల ఖర్చులు అధికమవుతున్నాయి, తత్తు జాగ్రత్తలు తీసుకోండి. అప్పులు ఇవ్వడం వల్ల, అప్పులు తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అనవసరమైన అప్పులు తీసుకోకండి. అలాగే ఎవరు పడితే వాళ్ళకి అప్పులు కూడా ఇవ్వడం మంచిది కాదు. ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. ఈ నెలలో మీ గోచార గ్రహ గతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. చాలా అందరితోటి, ముఖ్యంగా సోదర సోదరీమణులతోటి వివాదాలు కనపడుతూ ఉన్నాయి. అందరితోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులోనే ఏంటంటే ప్రతిభకు తగ్గ గుర్తింపు కనబడటం లేదు. అలాగే ఇందులో నేను పెట్టుబడులు పెట్టినా సరైన లాభాలు కనబడటం లేదు. కాబట్టి పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇంట్లో వాళ్ళతోటి, కుటుంబ సభ్యులతోటి, బంధువర్గంతో అభిప్రాయ భేదాలు కనపడుతూ ఉన్నాయి, జాగ్రత్త. వ్యాపారస్తులకి క్రయ విక్రయాలలో నష్టాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వ్యాపారాలు చేసే చోట ఆచితూచి వ్యవహరించండి. అలాగే ప్రతి సమస్యకి కూడా ఓర్పు సహనంతో ఎదురు చూస్తూ ఉన్నట్లయితే మీకు ఆ సమస్య నుంచి బయటపడగలుగుతారు తప్ప లేకపోతే మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటారు, జాగ్రత్తగా ఉండాలి. అలాగే అప్పుల విషయంలో కూడా ఎవరికైనా అప్పులు ఇవ్వాలనుకున్నా, అప్పులు తీసుకోవాలనుకున్నా రెండు విషయాల్లో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఊరికే అప్పులు చేయకండి. అలాగే ఎవరైనా అప్పులు అడిగారు అనుకోండి, సరైన షూరిటీ సంతకాలు లేకుండా ఎవరికి అప్పులు డబ్బులు ఇవ్వకండి, ఇబ్బందులు పడతారు, నష్టపోతారు. అలాగే రియల్ ఎస్టేట్లో డబ్బులు పెట్టాలనుకున్నా, భూములు ఎందు డబ్బులు పెట్టాలనుకున్నా, లేదా కొత్తగా ఏదైనా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నా 1-10 సార్లు ఆలోచించుకునే నిర్ణయం తీసుకోండి. కొనేది కరెక్టా కాదా, లేదా సరైన డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా అన్నీ చూసుకోండి, లిటిగేషన్లు ఉన్నాయా అన్నీ చూసుకునే కొనుగోలు చేయండి, లేకపోతే దెబ్బతింటారు, జాగ్రత్త. నిరుద్యోగులకు కూడా సరైన ఉద్యోగ అవకాశాలు రాక ఉన్న ఉద్యోగాల్లోనే సర్దుబాటు చేసుకోవాల్సిన పరిస్థితి కనపడుతోంది. అలాగే వివాహ సంబంధాలు కూడా మంచి సంబంధాలు కుదిరి ఇంకా అయిపోయింది, నిశ్చితార్థం పెట్టుకుందాం అనుకునే సమయం వెనక్కి వెళ్ళిపోతున్నాం, లేదా తర్వాత చెప్తూ ఉంటున్నాం. ఇలాగేంటంటే వివాహ సంబంధాలు కూడా ఒక కొలిక్కి రాకపోవడం కనపడుతోంది. అలాగే ట్రీట్మెంట్లన్నీ కూడా అంటే ఏదో రకమైనటువంటి ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన పరిస్థితులు, ఆ సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు కూడా ఏదైనా ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటే కనుక మిస్క్యారేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లాంటివి చేసుకునేటప్పుడు జాగ్రత్త వహించండి. ఎందుకంటే జాతకంలో బలం లేకుండా ఏ ప్రయత్నం చేసినా విఫలం అవుతూ ఉంటాం. అందుకనే ఒకసారి జాతకం చూపించుకోండి. మమ్మల్ని సంప్రదించినట్లయితే మీ యొక్క జాతకం చూసి లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడున్నాయి, ఏ దశలు నడుస్తున్నాయి, అవి యోగిస్తున్నాయి లేదా చెప్తాం. కాబట్టి మమ్మల్ని సంప్రదించినట్లయితే జాతకం ఏదైనా దోషాలు ఉన్నాయనుకోండి, వాటికి పరిహారాలు కూడా చేయిస్తూ ఉంటాం. తద్వారా సమస్యల నుంచి బయటపడగలచ్చు. కాబట్టి అది వివాహానికి, ఉద్యోగానికి, సంతానానికి, వ్యాపారానికి ఏ సమస్య ఉన్నా కానీ పర్సనల్ జాతకం ఖచ్చితంగా చూపించుకోండి. పిల్లల వల్ల సమస్యలు అంటే పిల్లల చదువులకో, ఉద్యోగాలకో, వ్యవహారాలకో ఏదో రకంగా ఖర్చులు, లేదా పిల్లల యొక్క సమస్యలు మీకు మనశ్శాంతిని మనశ్శాంతి లేకుండా చేయడం చేస్తుంది. అలాగే అనవసరమైన స్నేహితులు, చెడు వ్యసనాలు అలవాటు ఉన్న స్నేహితులతో ప్రయాణం చేయడం వల్ల స్నేహితులు మిమ్మల్ని పాడు చేసే అవకాశం ఉంది. కాబట్టి చెడు స్నేహితులకి, వ్యసనాలు అలవాటు ఉన్న స్నేహితులకి దూరంగా ఉండండి. అలాగే కుటుంబంలో ఖర్చులు బాగా పెరుగుతాయి, బాధ్యతలు బాగా పెరుగుతాయి. అలాగే బాధ్యతాయుతంగా వ్యవహరించవలసిన అవసరం వల్ల మెంటల్ టెన్షన్లు బాగా కనపడుతున్నాయని చెప్పొచ్చు. అలాగే ఎవరో ఒకళ్ళతో, ఇంట్లో వాళ్ళతోటి గొడవలు, ప్రేమించిన వాళ్ళతో తగాదాలు, శత్రువులు పెరగడము, అంతర్గత శత్రువులు పెరగడం కనపడుతోంది. అలాగే శత్రువుల వల్ల కూడా ఏదో రకంగా సమస్యలు ఎదుర్కోవడం. అంటే శత్రువులు ఎలా ఉంటారంటే మీకు ఎదురుగుండా నవ్వుతూ వెనకాల మీ మీద నిందలు వేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. దాంతోపాటుగా మీకే శరీరమైనటువంటి కోరికలు అంటే కామ కోరికలు, వ్యామోహాలు, ప్రేమ వ్యామోహాలు, రకరకాల వ్యక్తులతో సంగమాలు కనపడుతున్నాయి. కాబట్టి కోరికలని అదుపులో పెట్టుకోవాలి. పరపురుష పరస్త్రీ వ్యామోహాలకి దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగాలు చేసే చోట, కాలేజీలు కూడా తత్తు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే చెడు వ్యసనాలకి దూరంగా ఉండాలి. అంటే మద్యపాన, ధూమపాన వ్యసన పనులకు కానీ, గుట్కాలు, పానపరాగులు వాటికి దూరంగా ఉండండి. దాంతోపాటుగా బెట్టింగులు, స్కాముల జోలికి అస్సలు వెళ్ళకండి, దారుణంగా దెబ్బతింటారు ఈ నెలలో. అలాగే ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి, విచక్షణారహితంగా వ్యవహరించండి. కష్టపడకుండా డబ్బులు రావాలనుకుంటే మాత్రం చాలా దారుణంగా నష్టపోతారు. షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా జాతక పరిశీలన చేయించుకోండి, బలం ఉంటేనే పెట్టండి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఐటీ దాడులు కనపడుతున్నాయి, ఉద్యోగ నష్టాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా స్వయంకృత అపరాధాలు అంటే మీరు స్వయంగా చేసుకునే అపరాధాల వల్లే ఉద్యోగాల్లో నష్టాలు ఉన్నాయి. కాబట్టి ఉద్యోగ కార్యాలయాల్లో బాధ్యతగా వ్యవహరించండి. మాట జారడం వల్ల, నోరు జారడం వల్ల కావలసిన వాళ్ళు దూరం అవ్వడాలు, అనవసరమైన కోరికలు పెరిగిపోవడాలు,
అనారోగ్య సమస్యలు వేధించడాలు, డబ్బు విపరీతంగా ఖర్చు అవ్వడాలు కనపడుతోంది. పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి, దుబారా ఖర్చులు తగ్గించుకోండి. ఇతర దేశాల ఉండే భారతీయులకి ఉద్యోగాలు పోవడం కానీ, సమస్యల్లో ఇరుక్కోవడం కానీ, వీసా సమస్యలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ మాసం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ఎందుకంటే గ్రహస్థితి చాలా అద్భుతంగా కనపడుతుంది. ఎందుకంటే శ్రమకు తగ్గ ఫలితం కనపడుతుంది. మీకు ఎప్పటి నుంచో కష్టపడి నాకు ఈ పనులు అవటం లేదేంటి, నేను ఎదగనా, నేను సంపాదించలేనా, నేను ప్రయోజకుని అవ్వలేనా, ఇలాగే ఉంటుంది ఏంటి అని ఆలోచించుకునే వాళ్ళందరికీ కూడా మార్పులు రాబోతున్నాయి ఈ నెల. బంధువుల యొక్క సహకారం కానీ, కుటుంబ సభ్యుల యొక్క సహకారం కానీ, పిల్లల యొక్క సహకారం కానీ మీకు బ్రహ్మాండంగా లభించబోతోంది. ఆశించిన దానికన్నా మీలో మార్పు అంటే ఎదుగుదల చాలా బ్రహ్మాండంగా కనపడుతోంది. వ్యాపారం విషయంలో కూడా డబ్బులు బాగా సంపాదించగలుగుతారు, కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు, ఎక్కువ పెట్టుబడులు పెట్టగలుగుతారు. వ్యాపారాల కోసం చేసే అప్పులు, రుణాలు మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొత్తగా ఇండస్ట్రీలు పెట్టడం కానీ, ఫ్యాక్టరీలు పెట్టడం కానీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టడం కానీ, ఇలాంటివన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోగలుగుతారు. వాటికి సంబంధించిన లోన్లు, సబ్సిడీలు పొందగలుగుతారు. అయితే ఈ నెలలో దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి. అలాగే ముఖ్యమైన వస్తువులు మాత్రమే కొనుగోలు చేసుకోవాలి. ఇంటికి అవసరమైన వస్తువులు కానీ, వెచ్చాలు కానీ, గృహోపకరణ వస్తువులు కానీ, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఫోన్లతో పాటుగా నూతన వాహనాలు కొనడం కానీ, మార్చడం కానీ కలిసి వస్తుంది. అలాగే గృహోపకరణ వస్తువులు, యంత్ర పరికరాలు, అలాగే దీనికి సంబంధించినటువంటి కూడా టెక్నాలజీకి సంబంధించినటువంటి వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య ఉండేటటువంటి అనుమానాలు చాలా శాతం తగ్గుతాయి. వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తూ ఉన్నాయి. విడిపోయిన ప్రేమికులు కలవడము, విడిపోయినటువంటి భార్యాభర్తలు తిరిగి కలవడంతో పాటుగా ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకుంటారని చెప్పచ్చు. ఆదర్శవంతంగా జీవించడానికి ప్రయత్నం చేస్తారు. రాజకీయ నాయకులు కూడా ఉన్నత పదవులు పొందడంతో పాటుగా రాజకీయ ఎత్తుగడలు బాగా వేయగలుగుతారు. ప్రత్యర్థులు బాగా తిప్పుకొట్టగలుగుతారని చెప్పచ్చు. మీరు వేసే ప్రణాళికలన్నీ కూడా మీకు చక్కని విజయాన్ని, నాయకత్వాన్ని ఇస్తుందని చెప్పచ్చు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కొత్త అవకాశాలు రావడము, అలాగే సినిమాలు కానీ, ఓటీటీల్లో కానీ, లేకపోతే వెబ్ సిరీస్ల ద్వారా కానీ మంచి సక్సెస్ను పొందడంతో పాటుగా అభివృద్ధి, నూతన ఆశయాలు, నూతన ఆలోచనలు, అలాగే బాడీ పరమైనటువంటి చేంజింగ్లు కలిసి వస్తున్నాయి. గొప్ప వ్యక్తులతో పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుంది. సమాజంలో కీర్తి, గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ప్రయత్నం చేస్తారు. మంచి హృదయం పెరుగుతుంది. అనుకున్నది సాధించడానికి బాగా కష్టపడతారని చెప్పచ్చు. అన్ని రకాలుగా కూడా భోగాలు అనుభవించడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. శారీరక సుఖం కోసము, కామపరమైన కోరికల కోసం ఎక్కువ తాపత్రయపడతారు. వివాహేతర సంబంధాలు ఉన్నాయి, అలాంటి వాటికి దూరంగా ఉండాలి. సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభం కనపడుతుంది. విద్యలో ప్రతిభకు తగ్గ గుర్తింపు కనపడుతుంది. విద్యార్థులకి, తల్లిదండ్రులకి చక్కని భరోసాని ఇవ్వగలుగుతారు. ఏదేమైనా మీ అవసరాన్ని బట్టి కొనుగోలు చేయండి తప్ప ఏదో ఈఎంఐల ద్వారా వస్తున్నాయి కదా అని, క్రెడిట్ కార్డులు ఉన్నాయి కదా అని బట్టి మాత్రం ఇష్టవిపరీతంగా వాడితే తర్వాత కట్టేటప్పుడు ఇబ్బందులు పడతారు. జాగ్రత్తగా ఉండండి. అయితే దుబారా ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. అంటే విహారయాత్రల కోసం, సరదాల కోసం, లేదా భోగపరమైనటువంటి సంతోషాల కోసం, లేదా ఫ్రెండ్స్తో తిరగడానికి, ఇలాగ బయట తినడానికి, వీటి వల్ల ఎక్కువ ఖర్చులు అవుతున్నాయి. కాబట్టి అలాంటి ఖర్చులని అదుపులో పెట్టుకోవడం చాలా ముఖ్య సూచన. వ్యాపారస్తులకి అద్భుతమైనటువంటి వ్యాపార మార్పులు కనపడుతూ ఉన్నాయి. అలాగే గృహయోగం కనపడుతోంది. అలాగే రుణాలు చేసినా సరే అద్భుతమైన వ్యాపారాలు పెట్టగలుగుతారు. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కాకపోతే పెద్ద పెద్ద ఉద్యోగాలు కాకుండా ఆపద్ధర్మ ఉద్యోగాలు, అంటే తాత్కాలిక ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. దానికోసం జాతకం చూపించుకోండి. ఎందుకంటే జాతకంలో ఉండే లగ్నాన్ని బట్టి ఏ ఏ గ్రహాలు ఎక్కడున్నాయో, ఏ దశలు నడుస్తున్నాయో, అవి యోగిస్తున్నాయో లేదో తెలుస్తుంది. తద్వారా మనకి ఉద్యోగం వస్తుందా, లేదా వ్యాపారంలో లాభం ఉంటుందా, పెళ్ళి అవుతుందా, సంతానం కలుగుతుందా, ఇవన్నీ తెలుసుకోవచ్చు. కాబట్టి ఏదైనా దోషాలంటే పరిహారాలు కూడా చేసుకోవచ్చు. కాబట్టి మమ్మల్ని సంప్రదిస్తే మేము జాతకం చూస్తాం. కాబట్టి తద్వారా మీరు ముందుకు వెళ్తే మీకు ఇబ్బందులు ఉండవు. ప్రభుత్వ ఉద్యోగస్తులకి అధికారుల ద్వారా రికమెండేషన్ల ద్వారా ప్రమోషన్లు ఉన్నాయి. సులువుగా కనపడటం లేదు. కావలసిన ప్రదేశాలకి స్థాన బదిలీలు కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల్లో మీ స్థాయి పెరుగుతుంది. ఉద్యోగాల మార్పులు చక్కగా అనుకూలిస్తాయి. పెద్ద పెద్ద వివాదాల నుంచి బయటపడగలుగుతారు. ఇష్టమైన వాళ్ళతో శారీరకంగా కలవగలుగుతారు. భోగాలు అనుభవించగలుగుతారు. భూముల యందు, గ్రహాల యందు, బంగారం యందు, ఫిక్స్డ్ డిపాజిట్లలోనూ పెట్టిన పెట్టుబడులన్నీ వృద్ధవుతాయి. అలాగే కుటుంబంతో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం చేసుకోగలుగుతారు. అలాగే కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత ఏర్పడబోతోందని చెప్పచ్చు. ఇతర దేశాల నుండి భారతీయులు కూడా ఉద్యోగ అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, స్థాన మార్పులు, ఉద్యోగ మార్పులు అనుకూలిస్తాయి. స్వదేశాలు రావాలనుకున్నా అనుకూలంగా ఉంది. కుటుంబంతో కలిపి మంచి ప్రయాణాలు చేయగలుగుతారు. వివాహం విషయంలో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రేమించిన వాళ్ళని వివాహం చేసుకోగలుగుతారు. అలాగే ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పి ఒప్పించుకోగలుగుతారు. అలాగే సంతానం కోసం ప్రయత్నాలన్నీ సఫలీకృతం అవుతాయి. ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు సక్సెస్ అవుతాయి. లేదా మెడిసిన్స్ వాడుతున్నా కూడా
దానికి తగ్గని సంతాన సాఫల్యత కనపడుతుంది. దానికి కూడా ఒకసారి జాతకం చూపించుకోండి. అయితే కాలేజీలో కూడా మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. స్త్రీలకి సౌందర్యం పట్ల ఆసక్తి, ఉద్యోగ ప్రాప్తి, అలాగే పుట్టింటి నుంచి ధన సౌఖ్యము, అన్నదమ్ములతో వివాదాల పరిష్కారము కనపడుతోంది. ప్రయోగాలు బాగా చేయగలుగుతారు, కొత్త పుస్తకాలు చదవగలుగుతారు, కొత్త ప్రాంతాలు తిరగగలుగుతారు, మిమ్మల్ని మీరు మార్చుకోగలుగుతారు. అనుకున్న లక్ష్యాలు సాధించుకోవడానికి ఈ నెలలో ఎక్కువగా కృషి చేస్తారు అని చెప్పచ్చు. అలాగే అనారోగ్య సమస్యలు తగ్గించుకోవడానికి, వ్యాయామాలు చేయడానికి, బయట ఫుడ్లు తినడం మానేయడానికి, ప్రోటీన్ ఫుడ్, అలాగే సమతుల్యమైనటువంటి ఫ్యాట్లు, సమతుల్యమైనటువంటి ఆహారం తినడానికి, కార్బోహైడ్రేట్స్ తగ్గించడానికి ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు. ఎంతటి కష్టాన్నైనా తట్టుకుని విజయాన్ని పొందగలిగే అవకాశాలు ఈ నెలలో కనపడుతున్నాయి. మీలో చక్కని వాక్పటిమ, అందరినీ మాట్లాడి ఒప్పించుకోగలుగుతారు. అందరినీ మీ మాట తీరుతో ఆకట్టుకుని వశీకరణం చేసుకునేంత మాట తీరు మీలో రాబోతుందని చెప్పచ్చు. అంటే శత్రువు కూడా మిమ్మల్ని చూసే ఇష్టపడతారనమాట, అలా మాట్లాడతారు. అయితే కొంచెం విరక్తి ఆలోచనలు, ఒంటరితనం ఆలోచనలు కనపడుతున్నాయి. తగు జాగ్రత్తలు తీసుకోండి. ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకున్నట్లయితే మీకు ఈ నెలంతా కూడా అనుకున్న పనులు తొందరగా జరుగుతాయి. భార్యాభర్తల మధ్య ఇబ్బందులు తగ్గుతాయి. ఇద్దరు శారీరకంగా కలవగలుగుతారు. ఇంట్లో సమస్యలు పరిష్కారం చేసుకోగలుగుతారు. పరోపకార స్వభావం కనపడుతుంది. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి. అందరితోటి మిత్రత్వాన్ని కలిగి ఉంటారని చెప్పచ్చు. కొత్త కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. సంఘంలో విశేష కీర్తి, గౌరవ మర్యాదలు పొందగలుగుతారని చెప్పచ్చు. ఉద్యోగ కార్యాలయాల్లో సమస్యల నుంచి బయటపడగలగడంతో పాటుగా ఉద్యోగ ఎదుగుదల, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు పొందగలుగుతారు. విందు వినోద సౌఖ్యం కనపడుతుంది. శుభకార్యాలు పాల్గొంటారు. ఆగిపోయిన వివాహాలు ఎదురుకు వెళతాయి. ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ మాసంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మంచి మనస్తత్వం, ఎటువంటి కష్టాన్నైనా భరించి కష్టాన్ని నుంచి బయటపడే అవకాశాలు ఈ నెలలో రాబోతున్నాయి. సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. మంచి పనులు చేస్తారు. అందరి చేత మంచి పేరు ప్రఖ్యాతలు పొందగలుగుతారు. మంచి గౌరవ మర్యాదలు పొందగలుగుతారు. మీలో మంచి మార్పు అయితే రాబోతుందని చెప్పచ్చు. ఎవరైనా ఏదైనా సలహాలు ఇచ్చినా తీసుకోవడం, మీ జీవితంలో దాన్ని మార్పుగా అమలుపరచడం, తద్వారా మీ జీవితాన్ని మలుపు తిప్పే నిర్ణయాలు అయితే ఈ నెలలో తీసుకుంటారని చెప్పచ్చు. అయితే ఎవరితోటి గొడవలు పెట్టుకోకండి. అనవసరంగా ఎక్కువగా మాట్లాడకండి. దురుసుగా మాట్లాడకండి. కోపంగా మాట్లాడకండి. తద్వారా మీరు సమస్యలు ఎదుర్కొంటారు. వివాదాల్లో చిక్కుపడతారని చెప్పచ్చు. ప్రేమించిన వాళ్ళు దూరం చేసుకుంటారు. జాగ్రత్తగా ఉండాలి. ఏ పని ప్రారంభం చేసినా సరే ఆ పనిని ఖచ్చితంగా ఏదో రకంగా పూర్తి చేస్తారని చెప్పచ్చు. చాలా రకాల ప్రమాదాల నుంచి, అపాయాల నుంచి, సమస్యల నుంచి బయటపడేటటువంటి మార్గాలు మీకు రాబోతున్నాయి. తెలివిగా మాట్లాడతారు. అందరినీ ఆకట్టుకునేలా మాట్లాడతారు. మీ మాట తీరు వల్ల అందరూ మిమ్మల్ని ఇష్టపడతారు ఈ నెల. ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకోగలుగుతారు. గతంలో ఏవైతే పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయో వాటికి సరైన పరిష్కారాన్ని ఈ నెలలో వెళ్ళకపోతున్నారు. అలాగే విద్యార్థులు కూడా నేర్చుకున్న విద్యని సక్రమ మార్గంలో వినియోగించడం, ప్రయోగాలు చేయడంతో పాటుగా ప్రాజెక్ట్ వర్కులు కంప్లీట్ చేసుకోగలుగుతారు. అలాగే పెద్దలు చెప్పిన మాటలు వినడంతో పాటుగా మంచి నడవడిక, ఆలోచనలు కనపడుతున్నాయి. స్నేహితులతో సఖ్యత ఏర్పడుతోందని చెప్పచ్చు. భవిష్యత్తును అర్థం చేసుకోగలుగుతారు. ప్రపంచంలో ఉండే మార్పులను అనుసరించి మీ జీవితంలో మలుపులు తెచ్చుకోగలుగుతారు. వ్యాపారాల్లో మార్పులు తెచ్చుకోగలుగుతారు. భవిష్యత్తులో ఆదాయాన్ని తెచ్చిపెట్టేటటువంటి మార్గాలను అన్వేషించుకుని డబ్బులు సంపాదించడానికి ఎక్కువ తాపత్రయపడతారు. ముఖ్యమైనటువంటి వస్తువులు కొనడానికి, కావలసిన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొనుగోలు చేసుకోవడానికి, ఆన్లైన్ షాపింగ్లు చేసుకోవడానికి, అలాగే భోగపరమైన వస్తువులు కొనడానికి ఎక్కువ తాపత్రయపడతారు. నిరుద్యోగులకి మంచి ఉద్యోగ అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. కష్టపడిన దానికి తగ్గ ప్రతిఫలం కనపడుతోంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఒత్తిడి బాగా ఉంటుంది. కానీ ఉద్యోగంలో ఎదుగుదల, ప్రమోషన్లు కనపడుతూ ఉన్నాయి. అయితే స్థాన బదిలీల విషయంలో మాత్రం ఇబ్బందులు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ప్రైవేటు ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో సఖ్యత పెరుగుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతారు. పని పంచుకోగలుగుతారు. మీ పనితీరు అధికారులకు నచ్చి మీకు చక్కని అవకాశాలు లభిస్తాయి. ఆస్తి వివాదాలు కానీ, కోర్టు వివాదాలు కానీ, అన్నదమ్ములతో కానీ, అక్క చెల్లెలతో వివాదాలు కానీ అన్ని పరిష్కారాలు అవుతాయి. ముఖ్యంగా కోర్టు వివాదాలు కొలిక్కి వస్తాయని చెప్పచ్చు. ఎప్పటి నుంచో తీరని కోరికలు, ఏదైనా కొనుక్కోవాలనుకున్నా, ఎవరైనా కలవాలనుకున్నా, ప్రేమించిన వాళ్ళతో పెళ్లి చేసుకుందాం అనుకున్నా, వివాహం అవ్వకపోయినా అలాంటి కోరికలన్నీ నెరవేరుతాయి. శారీరక భోగానికి లేదా కామపరమైన కోరికలకి, శారీరక సౌఖ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే వివాహేతర సంబంధాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి అలాంటి విషయాలు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య విషయంలో కూడా అజాగ్రత్త పనికిరాదు. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఎక్కువ కనపడుతున్నాయి. లైఫ్ స్టైల్లో ప్రాబ్లం అంటే కనుక లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోకపోవడం, అంటే సమయానికి తినకపోవడం, అలాగే రాత్రి తొందరగా పడుకోకపోవడం, రాత్రి అంతా నిద్ర ఫోన్లు చూస్తున్నాం, టీవీలు చూస్తున్నాం, వీటి వల్ల నిద్ర సరిపోక తర్వాత రోజు టెన్షన్లు, ఒత్తిళ్లు పెరగడం, సమయం సరిపోకపోవడం, అలాగే బయట ఫుడ్లు, జంక్ ఫుడ్లు తినడం, అలాగే ఈ అనవసరమైనటువంటి అంటే ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినడం, ప్రోటీన్ ఫుడ్, ఫైబర్ ఫుడ్, ఫ్యాట్లు తక్కువగా తినడం, ఇలా వీటి వల్ల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మార్పులు చేర్పులు చేసుకోండి. మంచినీళ్ళు ఎక్కువగా తాగండి. టెన్షన్లు, ఒత్తిళ్లు తగ్గించుకోండి. రోజు వ్యాయామం 1 అరగంట అయినా చేయండి. తద్వారా మీకు అనారోగ్య సమస్య నుంచి బయటపడగలుగుతారు. లేదంటే ఈ నెలలో శస్త్రచికిత్స అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మద్యపాన వ్యసన పనులకి ఎక్కువ ప్రమాదాలు ఉన్నాయి. ధూమపాన వ్యసన పనులకు కూడా. కాబట్టి వాటిని పూర్తిగా తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.
కుటుంబం కోసం, పిల్లల కోసం, సంతానం కోసం డబ్బులు బాగా ఖర్చు పెడతారు. విందు వినోదాలకి, విలాసాలకి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు, ప్రయాణాలకి, సరదాలకి, సంతోషాలకి డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు, శుభకార్యాలకి ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు, వాహనాలు కొనడానికి, వాహనాలు మార్చడానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి. అవసరమైన వస్తువులు అయితే కొనుగోలు చేసుకోండి. ఏదో ఈఎంఐలు, క్రెడిట్ కార్డులు ఉన్నాయి కదా అని ఎలా పడితే అలా మాత్రం డబ్బులు ఖర్చు పెట్టినట్లయితే తర్వాత రోజుల్లో ఇబ్బంది పడతారు. కాబట్టి జాగ్రత్తలు మాత్రం తీసుకోండి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి రుణాలు మంజూరు అవడం, అంటే ఇల్లు కట్టడానికి, గృహాలు కొనడానికి, వాహనాలు కొనడానికి, వ్యాపారాలు పెట్టడానికి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టడానికి మీకు అప్పులు పుడతాయి, అంటే బ్యాంకు లోన్లు మంజూరు అవుతాయని చెప్పచ్చు. అలాగే గతంలో చేసిన అప్పులు తీర్చడానికి కూడా మంచి అవకాశాలు రావడము, ఆదాయం మిగలడము, ఏదో మెచ్యూరిటీ లేదా ఎందుకంటే దాచిన ఫిక్స్డ్ డిపాజిట్లు మెచ్యూర్ అవ్వడాలు, ఇలాగ ఏదో రకంగా డబ్బులు చేతికి అంది మీరు రుణాలు కూడా తీర్చగలిగే అవకాశాలు కనపడుతున్నాయి.